శ్రీ గురుభ్యో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతారం తపోనిధిం. సిద్ధిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీకామకోటి పీఠ ప్రభవ శ్రీ చంద్రశేఖర యతీంద్రాః సర్వమతభక్తవందిత చరణాభ్యాః జ్ఞానదాశ్చ విజయంతే. అకారాదిక్షకారాంత వర్ణావయవశాలిని వీణా పుస్తకహస్తావ్యాత్ ప్రణో దేవి సరస్వతి. సామాన్యంగా నేను ఎక్కడన్నా ఈ ప్రవచనాలు కానీ ఇట్లా చెప్తూ ఉన్నప్పుడు ఒకప్పుడు నా స్వాధీనంలో ఉండని దశ ఎక్కువగా ఉంటుంది. నా స్వాధీనంలో ఉండి చెప్పిన మాటలు పెద్ద చప్పచప్పుగా ఉంటాయి. అది నా అనుభవానికి, నా దగ్గర విన్న శ్రోతల యొక్క అనుభవానికి కూడా తెలుస్తుందండి. ఎందుకంటే ఒక శ్లోకాన్ని ఎక్కువ ధ్యానం చేస్తుంటారు. అపహరతి మనోమే కోప్యయం కృష్ణచౌరః ప్రణత దురితచౌరః పూతనా ప్రాణచౌరః వలయవసనచౌరః బాలగోపీజనానాం హృదయనయనచౌరః పశ్యతాం సజ్జనానాం. నా మనస్సులో ఒక మహానుభావుడు ఒక దొంగ దొంగిలించాడండి. మనస్సుతో ఆలోచించే ఏ పైనా చెయ్యాలి. మనస్సే దొంగిలించినప్పుడు నేనేం మాట్లాడాలో నా అధీనంలో ఉండదు, ఆయన యొక్క అధీనంలో ఉంటుంది. కాబట్టి అపహరతి మనోమే కోప్యయం కృష్ణచౌరః, ఆ మనస్సును దొంగిలించినటువంటి ఆయన పేరేమిటి అని. కృష్ణ పరమాత్మ అని ఒక దొంగ ఆయన మనస్సును అపహరించాడు. ఇంకా అంటే మనస్సును అపహరించడమే ఆయన యొక్క లక్షణమా అని అంటే అలా కాదు నాయన. ప్రణత దురిత చౌరః, నమస్కారం చేసిన భక్తుల యొక్క పాపాన్ని కాస్త దొంగిలిస్తాడు ఆయన. పూతన ప్రాణచౌరః, లోకకంటకులైనటువంటి వారి యొక్క ప్రాణాన్ని కాస్త దొంగిలిస్తారు. దొంగతనాల్లో ఎన్ని రకాల దొంగతనాలు చేయాలో అన్నీ తెలుసు ఆయనకి. వలయ వసన చౌరః బాల గోపీజనానాం, గోపికల యొక్క వస్త్రములను అపహరించారండి. అనగా అజ్ఞానం అనే ఆవరణను కాస్త పోగొట్టారు అని అర్థం. అలాగే హృదయనయన చౌరః పశ్యతాం సజ్జనానాం, అంటే సజ్జనుల యొక్క హృదయాల్ని, వారి నేత్రాల్ని కాస్త దొంగిలించారంటే తన యందు లగ్నం అయ్యేట్టు చేసుకున్నారు. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే మనం ఇంతకాలం కూడా ఒక సజ్జన సంగతిని ఏర్పాటు చేసుకొని ఈ రకంగా 4 మాటలు కృష్ణ కథా సంబంధమైనది, భగవత్ కథా సంబంధమైన, భాగవత కథా సంబంధమైన
మాటలు మాట్లాడే అవకాశం నాకు, వినే అవకాశం మీకు పరమాత్మ కల్పించారు. ఆ కారణం చేతనే నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఈ అంతరాయం కిందటి వారం జరిగినప్పటికీ కూడా భగవత్ కృప చేతనే ఇది సాధ్యమవుతుంది తప్ప మానవ ప్రయత్నం చేత సాధ్యమయ్యేది కాదు. నేను చేయగలను అనుకున్న నాడు ఖచ్చితంగా పడిపోతాడు, నేను చెయ్యట్లేదు అన్ననాడు ఖచ్చితంగా నిలబడతాడు. ఇది మా గురువులు చెప్పినటువంటి మాట. కాబట్టి ఆ సన్నివేశంలో మనం కపిలదేవహూతి సంవాదాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని తెలియజేసేటువంటి దివ్యమైనటువంటి ఘట్టం ఇది. దీన్ని ఉత్తర మీమాంస అనేటువంటి రీతిగా వల్లభాచార్యాదులందరూ కూడాను దీన్ని విభాగం చేసి, విషయ విభాగం చేసి, ఇది పూర్వమంతా కూడా హిరణ్యాక్ష వధాంత కథ ఏదైతే ఉందో అదంతా పూర్వమీమాంస అని, ఇది ఉత్తర మీమాంస అని చెప్తూ ఉంటారు. అలాంటి ఒక గ్రంథం. అందులో కూడా సాంఖ్యం అనేటువంటిది ఏమిటి, సంఖ్య చేత ఏర్పడినటువంటి 24 తత్వములు ఉన్నవి. సగుణ బ్రహ్మ స్వరూపాన్ని చెప్పేటప్పుడు మొత్తం 24 తత్వములు ఉన్నవి అని, పంచ తన్మాత్రలు అంటే రూపరసగంధ శబ్ద స్పర్శములు, వాటికి ఆశ్రయమైనటువంటి పంచభూతములు, పృథివీ తేజో వాయువాకాశములు, అలాగే వాటిని గ్రహించేటటువంటి ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, వాక్పాణిపాదపాయుపస్థములు కర్మేంద్రియములు, చక్షుస్రత్న శ్రోత్రత్వ రసనాఘ్రాణములు అనేటువంటివి పంచ జ్ఞానేంద్రియములు, మొత్తం 20. ఇది కాకుండా వీటికి ప్రేరకమైనటువంటి ప్రధాన ప్రేరకమైనటువంటిది మనోబుద్ధి చిత్తాహంకారములు అనేటువంటి అంతఃకరణ యొక్క స్వరూపం, భేదములు అనమాట. 24 తత్వములతోటి ఆ సగుణ బ్రహ్మ ఇన్ని రకములుగా విస్తరించి ఉన్నారు అని చెప్పారు. అయితే ఈ 24ంటిని ప్రేరణ చేసేది ఎవరు అని చెప్పి అంటే అది 25వది పంచవింశక కాలహ అని, కాలస్వరూపుడైన పరమాత్మే 25వ తత్వము అని అన్నారు. ఈ విషయంలో బ్రహ్మణో సగుణస్య సన్నివేశో మయా ప్రోక్త. సగుణ బ్రహ్మ యొక్క స్వరూపం ఎంతలా ఉందంటే ఇప్పుడు ఈ 24 తత్వముల యొక్క రూపంతో ఉన్నది సగుణ బ్రహ్మ స్వరూపమే ఉన్నది. అంటే మనం ఈ ప్రపంచం అంతా ఎలా చూస్తున్నామంటే ప్రపంచంగా చూచినాడే మనకు బాధకం అండి, అది పరమాత్మ రూపంగా చూచినాడు మనకు సాధకం అవుతుంది. అందుకోసమని పరమాత్మలాగా మనం చూస్తే మనకు బాధ ఉండదు, ప్రపంచం మనల్ని కష్టపెట్టదు. అలా ఎప్పుడైతే చూడకుండా మనం ప్రపంచంగానే చూచామో అప్పుడే మనకు బాధకం అవుతుంది అన్నమాట. పరమాత్మగా చూడు, అప్పుడు బాధకం. దృష్టిలో దోషం తప్ప సృష్టిలో మాత్రం దోషం లేదు అని గ్రహించడం అన్నమాట. అందుచేత వేదాంత సిద్ధాంతంలో దృష్టి సృష్టివాదం అని ఒక వాదం ఉన్నది. ఆ దృష్టిని బట్టే మనకు సృష్టి తప్ప వేరు వాస్తవంగా లేనే లేదు సృష్టి అనేది చెప్తారు. అయితే ఇక్కడ మనకు 18 శ్లోకాల దాకా 18 శ్లోకాల దాకా అయింది 26వ అధ్యాయంలో. ఇప్పుడు ఈ 24వ తత్వం తర్వాత 25వ తత్వం కాలస్వరూపం అని చెప్పన్నారు. పురుషుని పరమాత్మ యొక్క శక్తి అని ఒక రకంగా అన్నారు. ఇలాంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపం చేత ఏర్పడినటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో 24 తత్వములతో కూడితే పరమాత్మే మూలంగా కలిగిన, అంటే కాలస్వరూపమైన పరమాత్మ మూలంగా కలిగినటువంటి ప్రపంచమందు మా తర్వాత ఏ రకంగా సృష్టి ఏర్పడింది ఏం చెప్తాను. దైవాత్ క్షుభిత ధర్మిణ్యాం అంటే ప్రకృతి యందు పరమాత్మ తన యొక్క శక్తిని ఉంచారు అని అన్నారు. అంటే అండి స్త్రీ యొక్క స్వరూపమునందు పురుషుని యొక్క శక్తి ఏ విధంగా ఉంచడం ద్వారా సంతతి ఏర్పడుతుందో అదే రీతిగా పరమాత్మ ఆ ప్రకృతి యందు తన యొక్క శక్తిని ఉంచారట. ఆ శక్తిని ఉంచేసరికి ఏమైంది, మహత్తత్వం అనేటువంటిది ఏర్పడింది. మహత్తత్వం ఎప్పుడైతే ఏర్పడిందో అది ఎటువంటిది అన్నాడు, హిరణ్మయ స్వరూపము, బంగారుమయమైన రూపం అది. అది ఆ విశ్వమంతా కూడాను ఆత్మగతం, తన యందున్నటువంటి స్వరూపాన్ని పరమాత్మ ఆయన జగదంకుర అని, అంటే జగత్తు యొక్క ఆరంభమునకు సూచించేటటువంటిది ఒక అంకుర స్వరూపంగా పరమాత్మ అయ్యారు. అంటే మహత్తత్వం అంటే ఏమిటి అని అంటే అది జగత్తునకు మూలాధారమైనటువంటిది, అంకుర స్వరూపమైనటువంటిది, కూటస్థమైనది అనమాట. అట్టి దివ్యమైనటువంటి ఒక స్వరూపాన్ని ఆయన పరమాత్మ మహత్తత్వ రూపాన్ని ఏర్పాటు చేశారు. ఆ మహత్తత్వ రూపం చేస్తే ఆ మహత్తత్వం అంటే అటువంటి ఒక తేజోరూపము. ఆ తేజస్సు చేత ఏం చేశారయ్యానడు, తాను పరమాత్మ నిద్రించి ఉండుట అనేటటువంటి దాన్ని కాస్త లయం చేసుకున్నారు. అంటే పరమాత్మ మేలుకొని సృష్టి చేస్తున్నారో తెలియాలన్నమాట. అందువల్ల ఆత్మ ప్రస్వాపనం తమః స్వతేజస అపిబతు అంటే తాను నిద్రించుట అంటే లయమై ఉండుట, లయస్వరూపంలో నుంచి సృష్టి స్వరూపంలో
చేయటానికి తగినటువంటి మేల్కొనుట అనేటువంటి పనిని పరమాత్మ చేశారు. అందుచేత అది ఎప్పుడైతే చేశారో దానిలో నుంచి పరమాత్మ యొక్క స్వరూపంలో నుంచి 3 గుణముల యొక్క స్వరూపం వచ్చిందండి. అదేమిటి అంటే సత్వము, మొట్టమొదటి సత్వగుణం అనేటువంటి ఏర్పడింది. ఆ సత్వగుణం ఎలా ఉంటుంది అయ్యానుడు? స్వచ్ఛంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది. అది భగవంతుని యొక్క స్వరూపం. అసలు వస్తుతః పరమాత్మ ఏ స్వరూపంతో ఉంటారు? ఈ సృష్టి చేసేటువంటి రూపం ఇది కాదు. ప్రత్యేకించి మొదట సత్వగుణ సంపత్తి కలిగిన పరమాత్మ ఉంటారు. ఆ సత్వగుణం కలిగి ఉండటం అంటే అర్థం ఏమిటంటే దాని వివరణ చెప్తున్నారు. స్వచ్ఛంగా ఉండటం, శాంతంగా ఉండటం ఇదనమాట. అలాంటి స్వరూపం ఎవరయ్యాను? యదాహురు వాసుదేవాక్షం. ఇక్కడి నుంచి తల్లి గారికి ఏం చెప్తున్నారంటే, ఇంతకుముందు 24 తత్వములు, వీటికి మూలభూతమైనటువంటి కాలము 25వ తత్వం అని చెప్పి, ఇటు పైన తల్లికి అమ్మ నీకు చతుర్వ్యూహ తత్వాన్ని చెప్తున్నాను సృష్టి ప్రక్రియలో అని ప్రారంభం చేస్తున్నారు. ఇది ప్రారంభం అనమాట. ఇక్కడి నుంచి ఈ 19వ శ్లోకం దగ్గర నుంచి విషయం మారుతుంది అనమాట. అంటే ఏంటి? ఈ మహత్తత్వం ఎలా వచ్చింది, అహంకారం ఎలా వచ్చింది, దాని యొక్క భేదములు ఏమిటి, దాని నుంచి ప్రపంచం ఎలా వచ్చింది, పంచతన్మాత్రలు ఎలా వచ్చినవి, తర్వాత భూతములు ఎలా వచ్చినవి, ఇంద్రియములు ఎలా వచ్చినవి, జ్ఞానేంద్రియం, కర్మేంద్రియములు ఇవన్నీ వచ్చి వీటన్నిటికీ కూడాను పరమాత్మని శాసించేటువంటి సామర్థ్యం ఉందా లేదా, పరమాత్మ యొక్క అధీనంలోనే ఉన్నవా, ఇవంతా చెప్పాలన్నమాట. అందుకోసం ఏం చేస్తున్నారంటే ఇక్కడ పరమాత్మ ఏం చేశారు? ఆ మహత్తత్వం అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. మహత్తత్వం ఏర్పాటు చేయాలంటే ముందు సత్వగుణ సంపత్తి కలిగినటువంటి వాసుదేవ స్వరూపం అనేటువంటి మొట్టమొదట ఏర్పడింది. దాన్నే మహత్తత్వం ఉంటారు. యదాహురు వాసుదేవాక్షం చిత్తం తన్ మహదాత్మకం. అంటే ఈ స్వచ్ఛంగా ఉండుట, శాంతంగా ఉండుట అనేటువంటి లక్షణం కలిగినట్టు ఏ భగవత్ స్వరూపమైనటువంటి వాసుదేవ తత్వం ఉన్నదో, వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న అని చతుర్వ్యూహమూర్తులు. మామూలుగా వరుసలో ఎలా వస్తుందంటే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అంటారు. ఇక్కడ అలా కాదు. ఈ వరుస చెప్పేటప్పుడు వాసుదేవ, తర్వాత సంకర్షణ, తర్వాత అనిరుద్ధ, తర్వాత ప్రద్యుమ్న. అంటే అనిరుద్ధుడు వస్తుతః అయితే ప్రద్యుమ్నుని యొక్క కుమారుడు. కానీ ఇక్కడ వచ్చేటప్పుడు వ్యూహ ప్రక్రియలో ఇక్కడికి వచ్చేసరికి 3వ స్థానంలో అనిరుద్ధుడు ఉంటారు, 4వ స్థానంలో ప్రద్యుమ్నుడు వారు ఉంటారు. ఎందుకంటే ఈ ప్రక్రియను బట్టి అన్నమాట, సృష్టి ప్రక్రియను బట్టి చెప్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు వాసుదేవతత్వమే మహత్తత్వము అని అంటారు. ఆ మహత్తత్వం ఎటువంటిది అన్నారు అంటే అది మనస్సులకు ఏ విధంగా స్వచ్ఛ అంటే చిత్తస్వరూపులు పరమాత్మ. ఎందుకంటే వాసుదేవుని యొక్క స్వరూపం చిత్తస్వరూపం ఉంటారు. అంటే ఇప్పుడు మనోబుద్ధి చిత్త అహంకారం అని అంటున్నాం కదా. అందువల్ల మనస్వరూపం ఎవరు, చిత్తస్వరూపం ఎవరు, బుద్ధిస్వరూపం ఎవరు, అహంకార స్వరూపం ఎవరు అని మనం తెలుసుకోవాలి. మొట్టమొదటి మనం తెలుసుకునేటప్పుడు చిత్తస్వరూపాన్ని వాసుదేవ స్వరూపంగా తెలుసుకుంటాం, అహంకారము సంకర్షణ రూపంగా తెలుసుకుంటాం, మనస్వరూపము ఆ తర్వాత అనిరుద్ధ స్వరూపంగా, అలాగే బుద్ధి స్వరూపంగా ప్రద్యుమ్న స్వరూపము అని ఈ వరుసలో చెప్పడం జరుగుతుంది అన్నమాట. అందువల్ల చిత్తస్వరూపం ఎవరయ్యా? పరమాత్మ. అసలు చిత్తం ఎలా ఉంటుంది అని, చిత్తం యొక్క నైజం ఏమిటి, సహజ స్వరూపం ఏమిటి అని అన్నారు. అంటే స్వచ్ఛంగా ఉండటం, వికారము లేకుండుట, శాంతంగా ఉండుట, ఇది అసలు చిత్తం యొక్క స్వరూపం. ఆ చిత్తం పరిణామం పొందితే దాని యొక్క లక్షణం వేరేనండి. కానీ వస్తుతః అసలు చిత్తం ఎలా ఉంటుంది అన్నారు. అంటే చిత్తం ఎల్లప్పుడూ కూడాను ఎలా ఉంటుంది? యోగ వాసిష్టంలో ఒక మాట చెప్తారు, చిత్తం చిదేవ విద్య తకార రహితం సదా అని. చిత్తం అనేటువంటి దాంట్లో తమ్ తీసేయండి, తమ్ తీస్తే ఉంటుంది చిత్, అదనమాట. తమ్ తీసేస్తే మిగిలేది చిత్. అంటే చిద్రూపంగానే ఉంటుంది అనమాట, జ్ఞానస్వరూపంగానే ఉంటుంది తప్ప వేరే లేదు సుమా అని చెప్తున్నారు. ఆ రీతిగానే ఇక్కడ వస్తుతః పరమాత్మ వాసుదేవ స్వరూపం మహత్తత్వం అయితే ఆ మహత్తత్వం ఏ స్వరూపంగా ఉంటుందయ్యా అంటే స్వచ్ఛంగా ఉంటుంది, అవికారంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది. ఇది చిత్తాధిష్టాత్ దేవస్వరూపంగా వాసుదేవుని యొక్క తత్వం ఉంటుంది ఆయన అన్నమాట. అందువల్ల ఆయనకు ఉన్నటువంటి వృత్తులు ఏమిటి, వ్యాపారం ఏమిటి, ఏ రీతిగా ఉంటారు అని అది కూడా చెప్తున్నా. వృత్తిభరు లక్షణం ప్రోక్తం యథా అపాం ప్రకృతి పరా. అంటే నీటి యొక్క సహజమైన స్వరూపం ఏమిటి అని అడిగారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది అంటే మధురంగా ఉండటము, చల్లగా ఉండటము, ఆహ్లాదజనకత్వము అనేది నీటి యొక్క సహజ స్వచ్ఛత్వం. స్వచ్ఛంగా ఉండుట, మధురంగా ఉండుట, శీతలంగా ఉండుట, ఇది దాని సహజ స్వరూపం. ఎలాగో అలాగే వాసుదేవ స్వరూపమైన ఈ మహత్తత్వం ఎలా ఉంటుందయ్యా అని అంటే దాని యొక్క స్వరూపం చెప్తున్నారు. స్వచ్ఛత్వం, అవికారిత్వం, శాంతత్వం అనే దానికి ఉదాహరణ ఏం చెప్పారు? నీళ్ల యొక్క స్వభావం వలె అని అన్నారు. నీళ్ల యొక్క స్వభావం ఏమిటయ్యా అన్నారు? స్వచ్ఛము, శీతలంగా ఉండుట, అలాగే మధురంగా ఉండుట అన్నట్లుగా అని చెప్తున్నారు. అట్టి మహత్తత్వం స్వరూపము వాసుదేవ తత్వము అని అన్నారు. ఈ మహత్తత్వం ఎప్పుడైతే వికారాన్ని పొందింది,
ఏం చేత మాయ చేత వికారాన్ని పొందింది, ఆయన సంకల్పం చేత వికారాన్ని పొందింది అనమాట. ఆ వికారాన్ని పొందిన తర్వాత ఆ భగవద్వీర్యం వల్ల, అంటే భగవంతుని యొక్క శక్తి ఎప్పుడైతే ఆ యోని ఎందు, అంటే ఎక్కడ మాయ ఎందు ప్రసరింపజేశారో దానివల్ల నుంచి వెంటనే ఈ మహత్తత్వం కాస్త కొద్దిగా మారిన తర్వాత ఏమైంది, అహంకారంగా మారిందండి. మహత్తత్వం తర్వాత అహంకారంగా మారేసరికి అహంకారం యొక్క స్వరూపం ఎవరయ్యా అన్నారు, బలరాములు వారు సంకర్షణ స్వరూపం ఆదిశేషం అనమాట. అందువల్ల అక్కడి నుంచి క్రియాశక్తి ఏర్పడింది. క్రియాశక్తి కలిగినటువంటి అహంకారంగా ఉందన్నమాట. త్రివిధ సమపద్యత. ఆ క్రియాశక్తి స్వరూపమైనటువంటి అహంకారము మూడు రకములుగా, అంటే వరుస బాగా జాగ్రత్తగా గ్రహించవలసింది ఏంటంటే, ముందు వాసుదేవాంశ మహత్తత్వము, ఆ మహత్తత్వంలో నుంచి వికారం పొందితే అహంకారం అనేటువంటి ఏర్పడింది. అహంకారం ఎన్ని రకములుగా ఉంది, క్రియాశక్తి ప్రధానమైన, అంటే కర్మశక్తి ప్రధానమైనటువంటి అహంకారము త్రివిధ మూడు రకములుగా ఉంది. అది ఏ రకంగా మూడు రకములు అంటే వైకారికము, తైజసము, తామసము అని ఈ రకంగా ఉందన్నమాట. అందువల్ల వైకారిక తైజస తామసములు అనేటువంటిది ఎలా అంటే వికారం వల్ల ఏర్పడింది, తేజస్సు వల్ల ఏర్పడింది, తమోగుణం చేత ఏర్పడింది అని. అది ఎలాగా అంటే మనస్సునకు, ఇంద్రియములకు, భూతములకు కారణభూతమైంది అని అర్థం అనమాట. అంటే ఒక వైకారికం నుంచేమో మనస్సు, అలాగే ఇంద్రియములు, తర్వాత భూతములు, తైజసంలో నుంచి ఇంద్రియములు, తమస్సులో నుంచి భూతములు ఏర్పడిన, భూతములు అంటే పంచభూతములు ఏర్పడినవి అని అంటున్నా. అంటే ఏమిటంటే చైతన్యం కలిగింది ఏదేమో అది వైకారికం అవుతుంది, అలాగే కొద్దిగా రజోగుణ ప్రధానమైనది ఏదైతే ఉందో అది కాస్త ఇంద్రియ స్వరూపంగా ఉంటుంది, ఏదైతే మూఢంగా ఉంటుందో దాన్ని కాస్త తామసం అంటున్నారు అనమాట. ఈ మూడింటి యొక్క లక్షణాన్ని బట్టి చెప్తున్నారు. అది ఈ స్వరూపాన్ని, ఈ మూడింటిని తెలియజేసేటటువంటిది ఏది, అహంకారం. అహంకారంలోనే వైకారికమైనటువంటిది తైజసము, తామసము అని మూడు రకములుగా అహంకారం అనేది ఏర్పడింది. ఈ అహంకారం అనేటటువంటి మూడు రకాలుగా ఉందన్నారు కదా, దీనికి అధిష్టాతు దేవత స్వరూపంగా ఎవరిని చెప్పాలి అంటే సహస్ర శిరసం సాక్షాత్, సాక్షాత్తు 1000 శిరస్సులు కలిగినటువంటి అనంతుడైన ఆదిశేషు యొక్క స్వరూపం. ఆయన్ని సంకర్షణుడు అంటారన్నమాట. ఆయన ఏ స్వరూపంతో ఉన్నారయ్యా అన్నారు, భూతేంద్రియ మనోమయం. ఆయనే భూత స్వరూపము, ఇంద్రియ స్వరూపం, మనస్వరూపం అనమాట. అందుకోసమని ఈ వలస అంటే అట్నుంచి 1, 2, 3 చెప్పారు, 3, 2, 1 అనమాట. ముందు చెప్పినప్పుడు వైకారిక తైజస తామస అన్నప్పుడు 1, 2, 3, ఇక్కడ భూత ఇంద్రియ మనోమయం అన్నప్పుడు 3, 1, 2, 1 అనమాట. ఆ రకంగా చెప్తున్నారు. అందుచేత అనులోమ విలోమాలే తప్ప విషయంలో తేడా ఇక్కడ లేదు. ఇంతకీ ఎప్పుడైతే పరమాత్మ ఏం చేశారంటే ఈ మూడింటిని సృష్టి చేసి దీంట్లో కర్తృత్వము, కరణత్వము, కార్యత్వము, మనస్సును ఎప్పుడైతే ఉన్నదో మనస్సు చేత కర్తృత్వం తన యందు ఉన్నట్లుగా అనుకోవటం జరిగిందండి. ఇది కర్తృత్వం. రెండవది ఇంద్రియములు ఎప్పుడైతే సృష్టి చేయబడినవో ఆ ఇంద్రియములకు కరణత్వం, అంటే ఆయా జ్ఞానాన్ని పొందడంలో సాధనములై ఉన్నవన్నమాట. తర్వాత ఇది కరణత్వం తర్వాత కార్యము, ఈ పంచభూతములు కార్యములు, ఈ మూడు రకములుగా ఉన్నటువంటి రీతిగా అహంకారం అనేటటువంటిది ఉన్నది అని అన్నారు. ఇవి కూడా ఎలా ఉంటవి, సాత్వికంగా ఉన్నప్పుడు అంటే మనస్వరూపంగా ఉన్నప్పుడేమో శాంతంగా ఉంటుంది, రజోగుణంగా ఉన్నప్పుడు మూఢంగా ఉంటుంది, తమోగుణ ప్రధానంగా ఉన్నప్పుడేమో కార్యరూపంతో ఉంటుంది, విమూఢత్వం అని చెప్పి అంటారు. శాంతము, ఘోరము, విమూఢము అని సత్వము, రజోగుణము, తమోగుణము ఈ రీతిగా మారుత అహంకారం యొక్క స్వరూపము 3 భేదములు కలిగి ఉంటుందన్నమాట. అయితే ఈ మనస్తత్వం అజాయత వైకారిక ద్వికుర్వాణాత్, వైకారికమైన అహంకారంలో నుంచి మనస్తత్వం అనేటువంటిది ఏర్పడింది. సంకల్ప వికల్పాభ్యాం వర్తతే కామసంభవ. అంటే ఇప్పుడు చూడండి, మొట్టమొదటి మహత్తత్వము వాసుదేవాంశ, తర్వాత అహంకారం, అహంతత్వం అనే అహంకారతత్వం అనేటువంటిదేమో సంకర్షణాంశ, బలరాముడు ఆదిశేషు యొక్క అంశ అన్నారు. తర్వాత అందులో నుంచి మళ్ళా మనస్తత్వం అనేటువంటిది ఏర్పడింది. ఇక్కడ నుంచి అహంకారంలో నుంచి మనస్తత్వం ఏర్పడింది. మనస్తత్వం ఎప్పుడైతే ఏర్పడిందో ఆ మనస్తత్వమునకు అధిష్టాతృ స్వరూపం ఎవరు అని అన్నారు. మళ్ళా అంటే అనిరుద్ధాక్షం ఋషికాణం అధీశ్వరం, అనిరుద్ధ స్వరూపము పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అంశస్వరూపమైనటువంటి అనిరుద్ధ స్వరూపమయ్యా ఈ మనస్తత్వము అని అన్నారు. ఈ మనస్సు వల్ల ఏం చేస్తారు అన్నారు, సంకల్ప వికల్పాలన్నీ కూడా చేస్తారు. ఎందుకంటే వేదాంత శాస్త్రంలో మామూలుగా చెప్పేటప్పుడు చిత్తం ఏం చేస్తుంది, మనస్సు ఏం చేస్తుంది, బుద్ధి ఏం చేస్తుంది, అలాగే అహంకారం ఏం చేస్తుంది. అహంకారం అనేటువంటిది ఏం చేస్తుందంటే నేను నేను అని ప్రధాని యందు తన యందు కర్తృత్వాన్ని ఆరోపించే లక్షణం కలిగింది అహంకారము. తర్వాత చిత్తం ఏం చేస్తుంది అన్నాడు అంటే మనస్సు ఏమో సంకల్ప వికల్పాత్మకంగా ఉంటుందని, సంశయాత్మకమైతే చిత్తమని, నిశ్చయాత్మకమైతే బుద్ధి అని వాళ్ళు వేదాంత శాస్త్రంలో లక్షణం చెప్పారు. ఇక్కడ అలా కాదు.
ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే మొట్టమొదటి చిత్తస్వరూపమేమో పరమాత్మ అని చెప్పి అన్నారు, తర్వాతనేమో అహంకారం సంకర్షణ స్వరూపం అన్నారు, మూడవది అనిరుద్ధ స్వరూపము ఇక్కడ మనస్సు అనేటటువంటిది ఏం చెప్పుకుంటున్నారు అనమాట. ఈ మనస్సుని నిగ్రహించుకోవడానికి యతీశ్వరుడు ఎంతమందో ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఏమిటి, అనిరుద్ధ స్వరూపమైనటువంటి ఏ మనస్సు ఉందో ఆ మనస్సును నిగ్రహించుకొని భగవత్ సాక్షాత్కారం పొందడం కోసం యతీశ్వరుడు చాలా మంది ప్రయత్నం చేస్తారు. ఆ అనిరుద్ధ స్వరూపం ఎలా ఉంటుంది అన్నారు అంటే శారదేందీవరశ్యామం సామ్రాజ్యం యోగిభి శనై అంటే శరత్కాలం నందలి నల్లనైనటువంటి పద్మం ఏదైతే ఉంటుందో, ఆ నల్ల ఇందీవరం పద్మం ఉంటుందో ఆ పద్మం వలె నల్లనైనటువంటి శ్యామవర్ణం కలిగినటువంటి పరమాత్మ. అది ఆయన ఎటువంటి వారయ్యా, హృషీకాణం అని అధీశ్వరం, ఇంద్రియములకు అధిష్టాత అయినటువంటి ఆ పరమాత్మను ఇప్పటికీ కూడాను యోగులు చాలా నెమ్మదిగా ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ రకంగా జరుగుతుంది. అయితే ఇది వైకారికమైనటువంటి అహంకార తత్వంలో నుంచి ఏర్పడినటువంటిది ఈ మనస్వరూపుడైనటువంటి పరమాత్మ అనిరుద్ధ స్వరూపం అన్నమాట. అందుచేత యద్విదు అనిరుద్ధాక్షం హృషీకాణం అధీశ్వరం. తర్వాత తైజాత్తు వికారాత్, ఎందుకంటే ఇంతకుముందు చెప్పున్నానండి, ఎక్కడైతే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపము అదేమో మహత్తత్వం అని, తర్వాత బలరాముల వారు ఆదిశేషు యొక్క తత్వం అనేటువంటిదేమో అహంకారంని, అహంకారంలో 3 రకములు ఉన్నవి అన్నాను. 3 రకములు ఏమిటది, వైకారికము, తైజసము, తామసము అంటున్నారు. ఆ వైకారిక స్వరూపంలో నుంచి మనస్తత్వం అనేటువంటిది ఏర్పడింది. అంటే ఏమిటి, అనిరుద్ధుని యొక్క స్వరూపం అని చెప్పి అన్నారు. తర్వాత తైజసము, ఆ తైజసం గురించి చెప్తున్నారు. తైజసాత్ వికుర్వాణాత్ బుద్ధితత్వం అభూవత్తు సతీ అమ్మా అని సతీ అని తల్లిని సంబోధిస్తున్నారన్నమాట. సతీ దేవహూతి. ఆ తర్వాత ఆ తైజసమైనటువంటి అహంకారం అయితే ఉందో అహంకారంలో నుంచి బుద్ధితత్వం అనేటటువంటిది ఏర్పడింది. ఆ బుద్ధితత్వం వల్ల తెలిసేది ఏమిటన్నాడు, ద్రవ్యం యొక్క ఒక వస్తువుని తెలుసుకోవాలంటే కూడా, దాన్ని తెలియాలన్నా కానీ, దాని యొక్క స్ఫూర్తి కలగాలన్నా, ఇంద్రియములకు అనుగ్రహం కలగాలన్నా ఇదంతా జరిగేది బుద్ధి వల్ల జరుగుతుంది అని అన్నారన్నమాట. అందుచేత సంశయం కానీ, విపరిభ్రమ కానీ, లేదా స్మృతి కానీ, నిశ్చయం కానీ, స్వాపం నిద్రించడం కానీ, ఇవన్నీ బుద్ధి యొక్క లక్షణాలు. అంటే బుద్ధికి ఇన్ని రకములైనటువంటి గుర్తింపులు అన్నమాట. ఈ రకములుగా ఇది బుద్ధిశక్తి వల్ల ఏర్పడింది అని తెలుసుకోవచ్చు అనమాట. అలాంటిదంతా కూడా బుద్ధివృత్తిత అనమాట. కాబట్టి ఇదంతా దానికి సంబంధించిన తైజసాని ఇంద్రియాణ్యేవ క్రియాజ్ఞాన విభాగశ. ఆ తర్వాత తైజసములైనటువంటి ఇంద్రియములు, అలా అవి కూడా ఇంద్రియములు ఎన్ని రకములుగా ఉన్నవి, 2 రకములుగా ఉన్నవి. అది 10 ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, క్రియా జ్ఞాన విభాగశ. కర్మేంద్రియములుగా కొన్ని ఉన్నవి, జ్ఞానేంద్రియములుగా కొన్ని ఉన్నవి అనమాట. అందుచేత ప్రాణస్య క్రియాశక్తి, క్రియాశక్తి దేనికి ఉందయ్యా అన్నాడు, ప్రాణానికి క్రియాశక్తి ఉందయ్యా అన్నాడు, బుద్ధికి విజ్ఞాన శక్తి ఉన్నదయ్యా అన్నమాట. అందువల్ల ఏ శక్తి వల్ల ఏవేవి పనిచేస్తున్నవి, ప్రాణశక్తి వల్ల కర్మేంద్రియములన్నీ పనిచేస్తవి, బుద్ధిశక్తి అనేటువంటిది ఉంటేనే జ్ఞానేంద్రియములు పనిచేస్తవి. ఆ రకంగా ఇదంతా కూడా సృష్టి జరిగింది. తామసాచి ఇది అయిపోయిన తర్వాత తామసాచి వికృవాగా భగవద్గీత చోదితాత్ శబ్దమాత్రం. ఇంత మటుకు వరుసగా మొత్తం 5 తత్వాలు తెలిసినవండి. వాసుదేవ తత్వము అనేటువంటి ఏ రకంగా ఏర్పడింది, మహత్తత్వమే వాసుదేవ స్వరూపము. మహత్తత్వంలో నుంచి అహంకారము అంటే సంకర్షణ తత్వము. ఆ సంకర్షణ తత్వం అనేటువంటి 3 రకములుగా ఉంది. ఆ 3 రకముల్లో నుంచి కూడాను 3 రకములు ఏమిటయ్యానడు అంటే సాత్వికము, రాజసము, వైకారికము, తైజసము, తామసము అని. ఆ వైకారికంలో నుంచి ఏమేర్పడింది అన్నాడు, మనస్తత్వం ఏర్పడింది, అనిరుద్ధాంశ అని అన్నారు. ఆ తర్వాత తైజసంలో నుంచి ఏమేర్పడింది అన్నారు, ప్రద్యుమ్నాంశ అన్నారు, బుద్ధితత్వం అనమాట. ఈ తర్వాత ఏముంది, తామసాంశం ఉన్నదనమాట. ఆ తామసంలో నుంచి ఏమేర్పడింది అన్నాడు, తామసాచ వికృబానాత్ శబ్దమా తన్మాత్రం అపోదు. శబ్దమాత్రం, శబ్దం అనేటువంటిది ఏర్పడింది. ఈ శబ్దంలో నుంచి వరస శబ్దానికి ఆశ్రయమైనటువంటి ఆకాశము, ఆకాశంలో నుంచి మళ్ళానేమో స్పర్శ వల్లనేమో దానికి ఆశ్రయమైనటువంటి వాయువు, వాయువులో నుంచి ఏమో మళ్ళా రూపం నుంచి ఏమో మళ్ళా వచ్చినటువంటి రూపానికి ఆశ్రయమైనటువంటి తేజస్సులో నుంచి మళ్ళా జలము, స్పర్శ, ఆ స్పర్శ తర్వాత స్పర్శలో నుంచి వచ్చింది ఏమిటయ్యా అంటే అక్కడి నుంచి జలము, ఆ జలం నుంచి వచ్చింది ఏమిటయ్యా అంటే గంధంకి ఆశ్రయమైనటువంటి పృథివీ. ఈ వరసంతా చెప్తారన్నమాట. అంటే ఒకదాని నుంచి ఒకదానికి కార్యకారణ భావం అనేటువంటిది తీసుకొస్తున్నారన్నమాట. అందువల్ల తన్మాత్రము అంటారు. అంటే పరమాత్మ చేత తెలియబడేది కాబట్టి తన్మాత్రము అని, తేన మీయతే తన్మాత్ర అని చెప్పడం అనమాట. తేన పరమాత్మన మీయతే, పరమాత్మ అనుగ్రహం చేత మాత్రమే తెలియబడేది అని. అంటే శబ్దం గాని, రూపం గాని, రసం గాని, గంధం గాని, ఇవన్నీ కూడా రూపం గాని ఇవన్నీ కూడా
దేని చేత తెలియబడితే పరమాత్మ అనుగ్రహం చేతనే తెలియబడే లక్షణం కలవి. ఎలా తెలుస్తవి అన్నాడు, ఇంద్రియముల చేత తెలియబడతవి అన్నాడు. ఎక్కడ ఉంటవి ఇవి అన్నారు అంటే భూతములను ఆశ్రయించి ఉంటవి అనమాట. పృథివీ తేజో వాయు ఆకాశాలని ఆశ్రయించి ఉంటవి. వస్తుత అన్నిటికంటే మూలంగా ఉన్నవి ఏవయ్యా అన్నాడు. ఇక్కడి నుంచి శబ్దము అని అన్నారు అన్నమాట. ఇది 5వది. సంకర్షణ తత్వంలో నుంచి 3వది. ఇక్కడి నుంచి 5 తత్వాలు చతుర్వ్యూహ తత్వం తర్వాత 5వది అవుతుంది అన్నమాట ఇది. ఇప్పుడు తన్మాత్రత్వంచ ఎప్పుడైతే శబ్దాన్ని తామసంలో నుంచి ఏర్పడిందో, పరమాత్మ యొక్క సంకర్షణ తత్వంలో నుంచి తామసంలో నుంచి ఏర్పడిన శబ్దం ఏర్పడిందో, శబ్దమునకు ఆశ్రయమైనటువంటిది, దీనివల్ల నుంచి శబ్దం నుంచి శబ్దాశ్రయమైన ఆకాశం అనేది సృష్టింపబడ్డది అని అన్నమాట. ఆ రకంగా భూతాన ఆకాశం అంటే ఏమిటి అన్నాడు. అంటే ఆకాశంకు ఉండే లక్షణం ఏమిటయ్యా అంటే దాని వరుస చెప్తున్నాడు. భూతానాం ఛిద్రదాతృత్వం అంటే ఛిద్రం అంటే ఒక రంధ్రం, అవకాశాన్ని ఇచ్చే అవకాశదాతృ ఆకాశం అని శాస్త్రంలో చెప్తుంటారు అనమాట. ఆకాశం అంటే ఏమిటయ్యా అన్నాడు, అవకాశం ఇచ్చినట్టుది కాబట్టి ఆకాశము అన్నాడు. ఖాళీనిచ్చేది అని దానికి అర్థం అనమాట. ఆ రకంగా తెలుసుకోవాలి. ఎక్కడ బాహ్యంలోను లోపల కూడాను అంతటా కూడా. అలాగే ఇది ప్రాణ ఇంద్రియ ఆత్మధిష్ణత్వం నభసో వృత్తి లక్షణం. ప్రాణముల ఎందు ఇంద్రియములందు అంతటా కూడా ఉండటం అన్నమాట దానికి ఆకాశానికి లక్షణం. ఆ నభసం అనేటువంటి ఆకాశం ఎలా వచ్చిందయ్యా అన్నాడు. అంటే శబ్ద తన్మాత్ర నుంచి ఏర్పడింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ నభస్సు ఆకాశం వికారాన్ని పొందిందో, వికారం పొందిన ఆకాశంలో నుంచి స్పర్శ ఏర్పడింది. ఆ స్పర్శ ఏర్పడితే స్పర్శకు ఆశ్రయమైనటువంటి వాయువు ఏర్పడిన తర్వాత దాని నుంచి ఎప్పుడైతే ఏర్పడిందో దాని నుంచి ఇంద్రియములు అంటే వాటిని గ్రహించే ఇంద్రియాలు కూడా తయారవుతాయి వరుస. అంటే శబ్దం తయారైన తర్వాత, శబ్దములకు ఆశ్రయమైన ఆకాశం తయారైన తర్వాత, ఆ ఆకాశంలో ఉన్న శబ్దాన్ని గ్రహించేటటువంటి ఇంద్రియం శ్రోత్రేంద్రియం తయారైంది. ఆ తర్వాత ఏమైంది, ఈ తర్వాత స్పర్శ తయారైంది. స్పర్శను గ్రహించేటువంటి స్పర్శకు ఆశ్రయమైనటువంటి వాయువు ఏర్పడింది. ఆ వాయువులో ఉన్నటువంటి ఆ స్పర్శను గ్రహించేటటువంటి త్వగింద్రియం అనేటువంటిది ఏర్పడింది అని చెప్పి, అయితే దీని యొక్క స్వరూపాన్ని గ్రహించడం ఎలాగా అన్నారు. అంటే స్పర్శ చేత మీరు గ్రహించేది ఏమిటి, త్వగింద్రియం చేత ఏం గ్రహిస్తారన్నారు. ఏ వస్తువు మృదువుగా ఉందో, ఏ వస్తువు కఠినంగా ఉందో, ఏ వస్తువు చల్లగా ఉందో, ఏ వస్తువు వేడిగా ఉందో, ఇది తెలుసుకోవడం స్పర్శత్వం. ఈ స్పర్శ గుణానికి ఉండేటటువంటి ఒక లక్షణం అనమాట. దాన్నే తన్మాత్ర అని అంటారంట. అది వాయువునకు ఉన్నటువంటి తన్మాత్ర అని చెప్తారు. అది ఈ వాయువు చేసే పని ఏమిటి అన్నాడు, కదిలించడం ఇలాంటివన్నీ చేస్తుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక లక్షణం చెప్తారు. తర్కశాస్త్రంలో ప్రతిదానికి ఒక లక్షణం చెప్తారు. అదే రీతిగా ఇక్కడ శాస్త్రంలో సాంఖ్యంలో చెప్పేటప్పుడు ఇది వస్తుత సాంఖ్యం అంటే సాంఖ్యమా కాదు, 24 తత్వాలు, ఇది 25వ తత్వం అని చెప్పిన తర్వాత దాని తాలూకు ప్రసక్తి అయిపోయింది. ఆ తర్వాత నుంచి పరమాత్మ ఏం చేస్తున్నారంటే చతుర్వ్యూహతత్వం చెప్తున్నారు. చతుర్వ్యూహతత్వం ద్వారా సగుణమైనటువంటి పరమాత్మ ప్రకృతితో కలిసి ఎంత సృష్టి చేశారో ఆ సృష్టి అంతా చేసి దీనికి మొత్తం మూల కారణం ఎవరయ్యా అంటే పరమాత్మే అని తేల్చి చెప్పాలి. ఈ పరమాత్మ యందు ఈ స్వరూపం మొత్తం ఆధారపడి ఉందన్న విషయం ఎలా తెలుస్తుంది, భక్తి వల్ల తెలుస్తుంది అన్నారు. ఆ తర్వాత తల్లి అంటుంది, అయినా నాకు ఆ భక్తి ఏదో చెప్పకూడదా మహానుభావ అని అడుగుతుంది అనమాట. అంటే మళ్ళా చిట్ట చివరికి ఘట్టకుటి ప్రభాత వృత్తాంతం అని మొత్తం కూడా చిట్ట చివరికి వచ్చి మళ్ళా భక్తే చెప్పమని అడుగుతుంది అనమాట. అందువల్ల భక్తితో ప్రారంభం చేసి భక్తితో సమాప్తి చేస్తుంది. ఏది తృతీయ స్కంధంలో కపిలదేవహూతి సంవాదం. అందువల్ల భాగవతం భక్తి మూలకమైనదే తప్ప భక్తితర మూలకమైనది కాదు. అందువల్ల భక్త్యా భాగవతం ఏమన్నారు తప్ప ఇంకో రకంగా భాగవతం తెలుసుకోమని ఎక్కడా కూడా దానికి వేరే సాధారణ చెప్పలేదు. అయితే ఇది వాయువునకు ఉండే లక్షణం ఏమిటి అంటే చారణం వ్యూహనం. అంటే విడివిడిగా ఉన్న వస్తువుని ఒక చోట పోగు చేసేట్టుగా గాలి వస్తుంది అనుకోండి, అప్పుడు దాని వ్యూహనం అంటుంటారు. అలాగే చాలనం అంటే ఒకదాన్ని విడివిడిగా చేస్తుండేటువంటి, అలాగే ఒకదాన్ని దూరంగా ఉన్న దాన్ని దగ్గర చేర్చేట్టుగా ఉండేటువంటి, ఇవన్నీ కూడాను ఆ వాయువు యొక్క కర్మలు చేసేటువంటి పనులు అనమాట. ఆ వాయువు యొక్క అది స్పర్శ తన్మాత్రలో ఏర్పడినటువంటి ఈ వాయువు ఏదైతే ఉందో దాని నుంచి వాయువు నుంచి ఏం తయారైంది అంటే దానికి వికారం కలిగింది అంటుంటారు. వికారం కలిగిందంటే ఈ శాస్త్రంలో ఏంటంటే దానిలో ఒక స్పందన వచ్చింది. స్పందన అంటే ఎటువంటిది, ఒక రూపాంతరాన్ని ఒక స్వరూపాంతరాన్ని తయారు చేసే శక్తి వచ్చింది అనమాట. వాయువునకు రూపం తయారు చేసే నిరూపమైన వాయువునకు రూపం లేదు, రూపం లేని వాయువు రూపాన్ని తయారు చేసే శక్తి దానికి వచ్చింది. అది ఎలా వచ్చింది అంటే పరమాత్మ యొక్క ప్రేరణ చేత వచ్చింది తప్ప వేరుగా రాలేదు. అంటే ఇదంతా మామూలుగా శాస్త్రంలో చెప్తుంటే ఎవ్వరూ ఆకాశాద్ వాయోరగ్ని అగ్నేరాపహాద్య పృథివీ అని తైత్రీయంలో చెప్తున్నారు. ఆయన ఎలా తయారైందయ్యా ఈ సృష్టి అంటే ఈ వరుస చెప్పినటువంటి ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి రీతి అనమాట. అందువల్ల వాయువు నుంచి ఏం ఏర్పడింది, రూపరహితమైన వాయువు నుంచి రూపం ఏర్పడింది. ఆ రూపం ఏర్పడితే ఆ రూపం నుంచి రూపమునకు ఆశ్రయమైనటువంటి తేజస్సు అగ్ని అనేటువంటిది ఏర్పడింది అనమాట. దాన్ని గ్రహించే చక్షురింద్రియం అనేటువంటిది ఏర్పడింది అని చెప్పిన. రూపం దైవేరితాత్ అభూత్,
చూడండి, పరమాత్మ యొక్క ప్రేరణ చేతనే వాయువు వల్ల రూపం అనేటువంటిది ఏర్పడింది. ఆ ఏర్పడిన తర్వాత సముద్రం తత తేజ, దాని నుంచి రూపం నుంచి ఏమొచ్చిందయ్యా? తేజస్సు వచ్చింది. అంటే రూపమునకు ఆశ్రయమైన తేజస్సు వచ్చింది. ముందు గుణం వచ్చింది. గుణం వచ్చిన తర్వాత గుణానికి ఆశ్రయమైనటువంటి ఒక ద్రవ్యం ఏర్పడింది. ఆ ద్రవ్యం వచ్చిన తర్వాత ఈ రెండింటినీ గ్రహించేటటువంటి ఒక ఇంద్రియం ఏర్పడింది. అది చక్షురింద్రియం ఏర్పడింది. రూపోపలంబనం, రూపాన్ని తెలుసుకునేటటువంటి ఆ ద్రవ్యం ఎలా ఉంది, పొడవుగా ఉందా, పొట్టిగా ఉందా, లావుగా ఉందా, సన్నగా ఉందా, ఇదంతా తెలుసుకునేటటువంటిది. ఆ లక్షణము రూపమాత్రాన్ని గ్రహించేటటువంటి లక్షణం అనమాట. అంతేకాకుండా అగ్నికి ఒక లక్షణం ఉంది. ఇది ఇంద్రియానికి ఉన్న లక్షణం కాక ద్రవ్యం అంటే ఈ రూపానికి ఆశ్రయమైనటువంటి తేజస్సునకున్న లక్షణం ఏమిటో కూడా చెప్పాలన్నమాట. అందుకోసమే ద్యోతనం, పచనం, పానం, మదనం, హిమమర్దనం అనమాట. ద్యోతనం అంటే ఏదో చీకటిలో ఉన్న వస్తువు ఏదైనా ఉంటే దాన్ని కాస్త తేజస్సు చేత మనం తెలుసుకోగలుగుతాం, అదొకటి. అలాగే జఠరాగ్నిగా ఉండి లోపల ఉన్న ఆహారం పరిణామ హేతు ఔదర్యం అంటారన్నమాట. ఆహారం పరిణమించడానికి కారణమైనటువంటి రీతిగా ఉంటుంది. ఇది కాకుండా పానం, తాగడం అనేటువంటి, అదనం, తినటం, ఇవన్నీ కూడా దేనివల్ల ఏర్పడింది? హిమమర్దనం, చల్లదనాన్ని కాస్త పోగొట్టేటువంటి శక్తి వేడికి ఉంటుంది, అంటే అగ్నికి ఉంటుంది అనమాట. ఇదంతా తేజస్సు యొక్క వృత్తులు. గుణమునకున్న వృత్తి ఏమిటి, ద్రవ్యమునకున్న వృత్తి ఏమిటి, ఇంద్రియమునకున్నటువంటి శక్తి ఏమిటి, ఇవన్నీ వరుస చెప్తూ ఉన్నారన్నమాట. ఆ రూపమాత్రమైనటువంటి దాన్ని ఏర్పడినటువంటి ఏ తేజస్సు ఉందో ఆ తేజస్సుకు మళ్ళా పరమాత్మ యొక్క ప్రేరణ కలిగితే రసమాత్రం అభవత్, రసగుణం ఏర్పడింది అనమాట. అంటే దేనిలో నుంచి? తేజస్సులో నుంచి రసగుణం ఏర్పడింది. రసగుణం ఏర్పడితే రసగుణమునకు ఆశ్రయం ఏది? జలం అనమాట. ఆ జలం అనేటువంటి తస్మాత్ అంబ, దాని నుంచి ఏర్పడింది అంటే నీరు ఏర్పడింది. ఆ నీరు ఏర్పడిన తర్వాత ఈ నీటిలో ఉన్న రసగుణాన్ని ఆస్వాదన చేసేటువంటి జిహ్వ అంటే నాలిక అనేటటువంటిది ఏర్పడింది. దానివల్ల ఏం తెలుస్తుంది అన్నాడు? నాలిక వల్ల ఏ రసంతో ఏ వస్తువు ఏ రసంతో ఉందో తెలుసుకోవచ్చు. అందువల్ల రసనేంద్రియం ఏందే కషాయ, మధుర, తిక్త, ఆమ్ల, కటు ఇలాంటి ఏవైతే ఉన్నాయో షడ్రసములు ఏవైతే ఉన్నాయో దాన్ని గ్రహించేటువంటి శక్తి దానికి ఆ రసనేంద్రియానికి ఉంటుంది. అలాగే భౌతికమైనటువంటి వికారం, రసం అనేటువంటి ఒకటి విభిజ్యత, అనేక రకములైనటువంటి వికారం చేతనమాట. ఎందుకంటే ఒక వస్తువు యొక్క సంపర్కం చేత భౌతిక వికారం అంటే ఏమిటి? పంచభూతముల సంబంధమైనటువంటి స్వరూపాల్లో ఉన్న వికారం చేత ఒక దాంట్లోనేమో కారంగా ఉంటాం, ఒకటి వగరుగా ఉంటాం, ఒకటి తీయగా ఉంటాం, ఒకటేమో ఇంకో రకంగా ఉంటాం అనేది, ఉప్పుగా ఉంటాం అనేది, ఇలాంటివన్నీ ఏర్పడతావు అనమాట. అందుచేత ఆ భౌతిక వికారం చేత ఒకే రసము అనేక రకమైనటువంటి భేదాలు కలిగి ఉంటుంది. క్లేదనం, పిండనం, తృప్తి అంటే నీళ్ల వల్ల ఏ రకమైనటువంటి మార్పు వస్తుందో ఆ స్వరూపం అంతా కూడా చెప్పారు. తాపాపనోద, ప్రధానమైన ఉపకార గుణాలు ఏమిటి చెప్తున్నారంటే తాపాపనోద, మనకున్న తాపాన్ని పోగొట్టే శక్తి జలానుకున్నది అని చెప్పి ఆ నీటికి ఉన్నటువంటి స్వరూపం ఇది అన్నారు. ఇది కాస్త ఈ రసతన్మాత్రం వల్ల ఏర్పడినటువంటి ఏ జలం ఉన్నదో ఆ జలం ఏం చేసిందయ్యా అన్నాడు? గంధమాత్రాన్ని తయారు చేసింది, అంటే గంధగుణాన్ని తయారు చేసింది అని అన్నాడు. ఆ గంధం ఎప్పుడైతే ఏర్పడిందో దానిలో నుంచి గంధమునకు ఆశ్రయమైంది ఏది? పృథివీ. ఆ పృథివీ అనేటువంటిది ఏర్పడింది అనమాట. ఆ పృథివీ ఎప్పుడైతే ఏర్పడిందో ఈ పృథివీలో ఉన్న గంధాన్ని తెలుసుకోవడానికి ఘ్రాణేంద్రియం అనేటువంటిది సృష్టింపబడింది అనమాట. ఇదంతా ఒకదాని వల్ల ఒకటి సృష్టింపబడుతుంది. ఇది తయారై ఊరుకోకుండా ఇంకొక దాన్ని తయారు చేస్తుంది అనమాట. ఇలా చేయడం ద్వారా యావత్ ప్రపంచము కూడాను అవి స్వతంత్రంగా చేయలేదండి, అది గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మ యొక్క ప్రేరణ చేత మహత్తత్వ స్వరూపమైన పరమాత్మ ఉన్నారో, వాసుదేవాక్షమైనటువంటి చిత్తత్వం ఉన్నదో ఆ స్వరూపంలో నుంచి సంక్రషణ తత్వంలో నుంచి అనిరుద్ధ తత్వంలో నుంచి ప్రద్యుమ్న తత్వంలో నుంచి శబ్దతన్మాత్రంలో నుంచి ఆకాశంలో నుంచి మళ్ళానేమో స్పర్శ తన్మాత్రంలో నుంచి వాయువులో నుంచి రూపతన్మాత్రంలో నుంచి తేజస్సులో నుంచి ఏమో మళ్ళానేమో రసతన్మాత్రంలో నుంచి ఏమో జలంలో నుంచి ఏమో గంధతన్మాత్రంలో నుంచి మళ్ళా ఘ్రాణేంద్రియము అని ఈ రకంగా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఎలా పుట్టినవి. ఇదంతా పరమాత్మ ప్రేరణ చేతనే ప్రతిదానికి. కేవలం గుణానికి ఎక్కడ శక్తి ఉందండి? కేవలం వస్తువులకు శక్తి లేదే. వినే జడములకు రూపాంతరం కానీ వస్తంతరాన్ని ఉత్పాదన చేసే శక్తి లేదు, ఉండదు. అది కేవలం దైవ అందుకోసం ప్రతి చోట కూడా మీరు ఆ పుస్తకం గ్రహిస్తూ ఉంటే దగ్గర పెట్టుకుంటే దైవ చోదితాత్, దైవ ప్రేరితాత్, దైవం చేత ప్రేరేపింపబడిన అంటే దైవ సంకల్పం చేత ఆయన సంకల్పం. ఎందుకంటే వస్తుత ఆయన కూడా చూడండి అక్కడ మొట్టమొదటి ప్రారంభం చేసిన దైవాత్ క్షుభిత ధర్మిణ్యాం అనమాట. అంటే ప్రకృతికి కూడా వస్తుత శక్తి లేదండి. దైవాత్ క్షుభిత ధర్మిణ్యాం యోనవన్, ప్రకృతి ఎందుకు కూడాను దైవం చేత సంకల్పం చేయబట్టం చేత కదలిక కలిగింది. ఆ కదలిక కలిగితే పరమాత్మ తన శక్తిని ఆ ప్రకృతి యందు ఉంచితే అప్పుడు మహత్తత్వం అనేటువంటిది ఏర్పడింది అనమాట.
ఇది పరిస్థితి. అంటే ఈ 24 తత్వములు కలిగినటువంటి ఏ కాలపురుషుడు ఉన్నాడో అది పరమాత్మ స్వరూపుడై తాను జాగ్రత్త అవస్థ కలిగి అంటే నిద్రావస్థను ప్రస్వాపం చేసుకొని ఆ ప్రస్వాప స్థితిని కాస్త తమో గుణాన్ని కాస్త పోగొట్టుకొని జాగ్రత్త అవస్థలో సృష్టి చేయాలని సంకల్పం చేసి ముందు మహత్తత్వ రూపంగా తానుండి మహత్తత్వంలో నుంచి సంఘర్షణ తత్వం ఈ రకంగా వచ్చారు అని నెమ్మదిగా తెలుసుకోవాలి. ఆ తర్వాత పరమాత్మ ఏం చేశారు, తానే అనేక రకములుగా ఈ గంధ గుణం చేత గంధగుణం కలిగినటువంటి పృథ్వీతత్వంగా పృథ్వీ స్వరూపం కలిగినటువంటి దాన్ని గ్రహించేటువంటి ఘ్రాణేంద్రియంగా ఈ రకంగా ఉన్నారు. భావనం బ్రహ్మణ స్థానం ధారణం సద్విశేషం సర్వసత్వ గుణోద్భేద పృథ్వీ వృత్తి లక్షణం. అంటే పృథ్వీకి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, అసాధారణమైన గుణములు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా అంటే వాసన కలిగి ఉండుట ఇలాంటివన్నీ అనమాట అని చెప్తూ సర్వసత్వ గుణోద్భేద పృథ్వీ వృత్తి లక్షణం. ఇది కాకుండా ఒక విశేషం ఏమిటంటే మీరు ఆకాశంలో ఉన్నటువంటి ఏ శబ్దం ఉందో ఆ శబ్దము తర్వాత దానికి అంటే వాయువు దగ్గరికి వచ్చేసరికి ఆ గుణం కూడా దాని ఎందు ఉంటుంది. వాయువులో ఉన్నటువంటి స్పర్శ గుణము ఆ తర్వాత ఆకాశంలో ఉన్నటువంటి శబ్ద గుణము ఈ రెండూ కలిసి మళ్ళా తేజస్సులోకి వస్తామండి. తేజస్సులో ఉన్నటువంటి రూపగుణము ముందున్నటువంటి ఆ గుణములు అన్నీ కలిసి రసంలోకి వస్తామండి. రసంలో ఉన్నటువంటి జలంలోకి వస్తాయి. జలంలో ఉన్న రసగుణంతో సహా కలిపి అన్ని పృథివీలోకి వస్తాయి. పృథివీలోకి వస్తాయి ఏంటంటే పృథివీలో ఆకాశంలో ఉండే శబ్దగుణము ఉంటుంది, వాయువులో ఉన్నటువంటి స్పర్శ గుణం ఉంటుంది, అలాగే పృథివీలో తేజస్సులో ఉన్నటువంటి తేజో రూపగుణం ఉంటుంది, జలంలో ఉన్న రసగుణం ఉంటుంది, దానిలో ఉండే గుణం స్వతహాగా ఉండే గంధగుణం ఉంటుంది, అన్నీ ఉంటాయి అనమాట. అందువల్ల అన్నిటికంటే గొప్పది ఏదయ్యా అన్నాడు పృథివీ. నేటి ముందు వాటి గుణాలన్నీ వీటిలో ఉంటుంది కాబట్టి అని చెప్తారన్నమాట. కాబట్టి అతో విశేషో భావానాం భూమావేవ ఉపలక్ష్యతే. విశేషం ఏమిటండి, భూమి అందే సమస్తమైనటువంటి వస్తువుల యొక్క స్వరూపం యొక్క ఆ గుణములన్నీ కూడా ఉన్నవి. అయితే ఇవన్నీ ఏం చేసినవి, ఏతాన్ సంహత్య ఇవన్నీ కూడుకొని యదా మహదాదీని సప్తవై అంటే పంచభూతములు మహత్తత్వము అహంకారము ఇవన్నీ కలిసి ఏం చేసింది అన్నాడు, కాలకర్మ గుణోపేద జగదాది రూపావిశతో ఈ మహత్తత్వంతో మహత్తత్వం దగ్గర నుంచి ఈ చెప్పబడినటువంటి 7 ఉన్నవే అవన్నీ కూడా ఏమిటయ్యాన్నాడు, కాలకర్మ గుణోపేద జగదాది రూపావిశం జగత్తులో మొట్టమొదట ఈ స్వరూపంతో ఉన్నట. తదస్తేన అనువిధ్యేభ్యో యుక్తేభ్య ఈ స్వరూపంలోని అంటే మొత్తం 6 ఆవరణలతో కూడుకున్న తత్వము ఒకటి, 7వది మహత్తత్వము, మొత్తం కలిపి 7 తత్వములు ఆవరణలు అంటుంటారు. అంటే ఒకదాన్ని కప్పేది ఒకటి, ఒకదాన్ని కప్పేది ఒకటి, ఒకదాన్ని కప్పేది ఒకటి, అలా మొత్తం 7తో కూడుకున్నది అనమాట. అయితే ఇవన్నీ కలిసి కూడా ఏం చేసింది అన్నాడు, బ్రహ్మాండమైనటువంటి ఒక అండం ఏర్పడింది. అండం అంటే ఏమిటి, అండాకారంగా ఉన్న ఒక సృష్టి ఏర్పడింది. దానిలో నుంచి ఉత్థితం పురుషో యస్మాత్ ఉదతిష్ఠదసౌ విరాట్, అక్కడి నుంచి ఒక విరాట్ స్వరూపమైనటువంటి పరమాత్మ ఆవిర్భవించారయ్యా అన్నారు. ఈ ఆవిర్భవిస్తే ఈ అండంలో నుంచి ఏతదండం విశేషాక్షం, ఈ అండం అంటే ఈ బ్రహ్మాండం అంటుంటారే ఇది విశేష రూపంగా ఉండేటటువంటిది. ఒకదానికంటే ఒకటి దశగుణ అధికంగా ఉంటుంది అనమాట. అంటే ఇందులో ఏవైతే చెప్పారో ఆ 7 తత్వములు ఉన్నారో అందులో ఒకదానికంటే ఒకటి 10 రెట్లు అధికంగా ఉంటుంది అని అన్నారు. ఈ విధంగా లోకం తాలూకు స్వరూపం అంతా కూడా ఏర్పడితే ఈ లోకంలో పరమాత్మ ప్రవేశించారట. ప్రవేశించి ఆ అండాన్ని భేదించాలని అనుకున్నారట. నిరభిజ్యతాస్య, ఎప్పుడైతే అండాన్ని భేదించి పరమాత్మ అండంలో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చారో వచ్చేసరికి ముందు ముఖం వచ్చిందిటండి. ఆ ముఖం చూడండి అక్కడ ఆ జాగ్రత్తగా గ్రహించాలి. ఈ మాటలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఒక శిశువు తల్లి గర్భాన్ని భేదించుకుని వచ్చినప్పుడు మొట్టమొదట ముఖం యొక్క ఆవిర్భావం అవుతుందన్నమాట. ఆ పరమాత్మ యొక్క ఆవిర్భావం కూడా అండాన్ని భేదించుకొని ముందు ముఖాన్ని కాస్త బయటికి పెట్టారట. ముఖం ఎప్పుడైతే పెట్టారో దానిలో నుంచి వాక్కు ఇవన్నీ అది ఇంద్రియములన్నీ ఎలా తయారైనవి అవి చెప్తున్నారు అనమాట. అందుచేత నిరభిజ్యతాస్య ప్రథమం ముఖం వాణీ తతో భవతు, ఎప్పుడైతే ఆ అండభేదం చేసుకుని పరమాత్మ వచ్చారో ఆయన ముఖం కనిపించింది. ఆ ముఖం కనిపించేసరికి ఆ ముఖం నుంచి వాణీ తతో భవతు, ఆ ముఖంలో నుంచి వాక్ అనేటువంటిది వచ్చింది అని అన్నారు. వాణ్య వన్నీ, ఆ వాణికి అంటే వాగధిష్టాతుడు దేవత ఎవరు అని అన్నారు, అగ్నిదేవుడు అనమాట. అగ్ని అనేటువంటి ఆ మహానుభావుడు. అందుచేత అథ నాశే ప్రాణ అతో ఘ్రాణ యతయోహో, ఆ తర్వాత నాసిగా పుటములు, తర్వాత ప్రాణము ఘ్రాణేంద్రియము, ఇవన్నీ కూడా ఘ్రాణాత్ వాయు, ఘ్రాణేంద్రియంలో నుంచి వాయువు అనేటువంటి ఏర్పడింది. అభిజ్యేతాం అక్షిణీ చక్షురేతయోహో, అక్కడి నుంచి నేత్రేంద్రియములు, ఆ తర్వాత ఈ వరుసగా తస్మాత్ సూర్య, దానికి అధిష్టాతుడు దేవత ఎవరయ్యా అన్నారు, సూర్యుడు. అక్కడ అంతకు ముందునేమో అశ్విని దేవతలు, ఇలా వరుసగా ఒక్కొక్కరు కర్ణో శ్రోత్రం తతో దిశ నిర్విభేద
విరజ విరాజస్తూ తద్బ్రోమ స్మస్మరాదేహ తతః. అక్కడి నుంచి పరమాత్మ యొక్క ఆ విరాట్ పురుషుడు ఎవరైతే ఆ అండాన్ని భేదించుకొని వచ్చారో ఆయనలో నుంచి శరీరం తాలూకు ధర్మాలు ఏ ఏ స్వరూపంతో ఉన్నవో అవన్నీ కూడా చెప్పారు. అంటే జననేంద్రియంతో సహా ఏ విధంగా ఆవిర్భూతంలో నువ్వు అన్నీ చెప్పి అట్టి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని చూచారు. సమభవన్ ఉదరం నిరభిజ్యత, ఆయన ఉదరం ఏర్పడిందిట. ఆ ఉదరం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు క్షుత్పిపాసలు ఏర్పడినవిట. ఆ ఉదరం ఏర్పడిన తర్వాత క్షుత్పిపాసలు అంటే ఆకలి దప్పికలు పరమాత్మకి ఏర్పడినవి అని విరాట్ స్వరూపానికి. అందుచేత క్షుత్పిపాసేతస్యాతాం సముద్రస్థేతయోరభూత్. వీటికి అధిష్టాత్ర దేవత ఎవరయ్యా అన్నారు, సముద్రుడు అయ్యాను. అథాస్య హృదయం భిన్నం. తర్వాత హృదయం అనేటువంటిది భేదించి అంటే బయటికి వచ్చిందనమాట. ఆ అండాన్ని భేదించుకొని హృదయం తెలిసిందిట. ఆ హృదయంలో నుంచి మనస్సు అన్నాడు. హృదయం అంటే అర్థం ఏమిటి, మనస్సు అంటే అర్థం ఏమిటి అన్నాడు. హృదయం అంటే దశాంగుల పరిమితమైనటువంటి ప్రదేశము ఏదైతే ఉందో వక్షస్థలం దగ్గర మధ్యలో ఉన్నటువంటిది ఆ ప్రదేశం 10 అంగుళముల విస్తారమైనటువంటి ప్రదేశాన్ని హృదయం అంటారు. అందులో పరమాణు పరిమితమైన ప్రదేశాన్ని మనస్సు అంటారు అనమాట. అందుచేత ఆ హృదయం ఏర్పడింది, హృదయంలో నుంచి మనస్సు ఏర్పడింది. ఈ విధంగా మనసశ్చంద్రమాజాత, మనస్సునకు అధిష్టాత్ర దేవత ఎవరయ్యా అన్నారు, చంద్రుడు అంటే అన్నారు. అందువల్ల జాతో బుద్ధి, తర్వాత బుద్ధి అనేటువంటిది బుద్ధేర్ గిరాంపతి, ఆ తర్వాత గిరాంపతి బృహస్పతి అనేటువంటి ఆ మహానుభావుడు. అహంకారస్తతో రుద్ర, తర్వాత అహంకారం ఏర్పడింది. అహంకారానికి అధిష్టాత్ర దేవత ఎవరయ్యా అన్నారు, రుద్రుడు అండి అన్నారు. తర్వాత చిత్తం అండి అన్నారు. చిత్తమునకు అధిష్టాత్ర దేవత ఎవరయ్యా అన్నారు, చైత్య శ్రీ మహావిష్ణువు అయ్యా అన్నారు. అంటే చూడండి ఎలా ఒక బంగారుమయమైనటువంటి ఒక అండము, ఆ అండం ఏర్పడితే ఆ అండాన్ని భేదించుకొని పరమాత్మ సంకల్పం చేత భేదించుకొని వస్తే విరాట్ స్వరూపుడు వస్తే ఆ విరాట్ స్వరూపంలో ఉన్నటువంటి ఆయనకి సమస్తమైన కలచరణాదులంతా కూడా వర్ణించిన తర్వాత ఆ చివరికి వీళ్ళందరూ కూడాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క శరీరావయవానికి ఒక్కొక్క భాగానికి అధిష్టాత్ర దేవతగా చెప్పిన తర్వాత చివరికి ఏం చేశారు, అహంకారం అనేటువంటి అహంకారానికి అధిష్టాత్ర దేవత ఎవరయ్యా అంటే రుద్రుడు అన్నారు. ఆ రుద్రుడు గారి తర్వాత చిత్తం ఏర్పడింది అన్నారు. ఆ చిత్తమునకు అధిష్టాత్ర దేవత ఎవరయ్యాను శ్రీ మహావిష్ణువు అన్నారు. ఇక్కడ ఏతే అభ్యుత్థిత దేవాహ నైవాశ ఉత్థాపనే అశకన్. ఈ దేవతలు అందరూ కలిసి నిద్రిస్తున్నట్టుగా ఉన్నటువంటి ఆ విరాట్ పురుషుని లేపడంలో ఒక్కొక్కళ్ళు కూడా మహాప్రయత్నం చేశారట. ఎవరికి కూడా ఇంత కష్టపడ్డా కానీ చేయలేకపోయారు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు, మనం చేయలేకపోతున్నాం మన స్వరూపంతోటని వాళ్ళ స్థానాల్లో వాళ్ళు ఉండిపోయారట. పునరావివిషు కానీ తమ ఉత్థాపయితం క్రమాత్, తమ స్థానాల్లో ఉండి మన స్థానంలో మనం ఉండి లేపుదామా అని అనుకున్నారట. అని అక్కడి నుంచి ప్రేరణ చేద్దామని అనుకున్నారు. చేస్తే ఆ నేత్రములు ఈ విధంగా వన్నిర్ వాచాం ముఖం భేజే. ఏం చేసిందంటే వన్హి అనేటువంటి అధిష్టాత్ర దేవత వాక్కులకు ముఖాన్ని అధిష్టానంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ ముఖంలోనే ఉన్నట. ఉండి ఆ ముఖం ద్వారా ఆయన ప్రేరణ చేద్దాం అనుకున్నారు, చేయలేకపోయారు. అలాగే ఘ్రాణేంద్రియునికి అధిష్టాత్ర దేవతలు వాళ్ళు ప్రేరణ చేద్దాం అనుకున్నారు, ప్రేరణ చేయలేకపోయారు. ఎవ్వరూ చేయలేకపోయారు. ఎప్పటిదాకా రుద్రుని దాకా అధిష్టాత్ర దేవత అయినటువంటి రుద్రుని దాకా ఎవ్వరూ లేపలేకపోయారు విరాట్ పురుషుని. విరాట్ తదేవ పురుష శరణాత్ ఉదతిష్ఠత. ఎంత చేసినా ఎవ్వరు ఎంతమంది దేవతలు ఆ శరీర అవయవ అధిష్టాత్ర దేవతల నుండి ప్రత్యేకించి ఎంత ప్రయత్నం చేసినా లేవలేక అలాంటి స్థితిలో ప్రభవంతి వినాయేన నోత్థాపయితు మోజస. అంటే ఏ పరమాత్మ యొక్క సంబంధమే లేకపోతే వీళ్ళందరూ కూడాను లేపలేకపోయారో తమస్మిన్ ప్రత్యేగాత్మానం ధియా యోగ ప్రవృత్తయ భక్త్యా విరక్త్యా జ్ఞానేన వివిచ్య ఆత్మని చింతయేత్. అప్పుడు ఆ విరాట్ పురుషుడు ఎవరి యొక్క అనుగ్రహం చేత లేవగలిగారయ్యా అంటే పరమాత్మ యొక్క ప్రేరణ చేత లేవగలిగారు అని. అంటే పరమాత్మ స్వరూపమే విరాట్ పురుషుడని ఆయన పరమాత్మ సంకల్పం చేతనే ఆయన లేస్తారు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే దీనికి ఒక కథ ఉన్నది. ఎలాగంటే కేనోపనిషత్తులో వాటిలో కూడా కేనోపనిషత్తులో ప్రధానంగా ఈ కథ వస్తుంది. ఒకసారి ఆ ఇంద్రుడు ఒక దివ్యమైనటువంటి తేజస్సును చూసిన తర్వాత ఈ తేజస్సు ఏమిటా అని వాళ్ళంతా కూడా దేవతలంతా కూడా ఆశ్చర్యంగా ఉంటారు. కేనోపనిషత్తులో ఆ తేజస్వరూపుడైన అమ్మవారిని ఉమాం హైమవతీం శోభమానాం అని ఉంది. అందువల్ల శుక్రవారం అందులో ఈ విషయం. అయితే ఆ అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూచి ఇంద్రాది దేవతలు ఒక్కొక్కడుగా ఇంద్రుడు పంపించాడు. నాయన నువ్వు ఎవరో కనుక్కోరా, తేజస్సు ఏమిటో కనుక్కోరా అన్నారు. అంటే అప్పుడు ఆ తేజస్వరూపుడైన అమ్మవారు అన్నది, నాయన నువ్వెవరు, నీకున్న శక్తి ఏమిటి అంటే వాళ్ళకి శక్తి చెప్పారన్నమాట. అయితే ఒక గడ్డి పూజ ఇచ్చి నువ్వు వాయుదేవుడు అయితే దీన్ని కదిలించు అని అన్నారు. కదిలించలేకపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. అగ్నిదేవుడు వచ్చాడు, నువ్వెవరు అంటే నేను అగ్నిదేవుడిని, నేను దేన్నైనా భస్మం చేస్తా అన్నారు. ఈ ఎండుగడ్డి పూజలు కాస్తా భస్మం చేయన్నారు, చేయలేకపోయారు. చివరికి ఎవరు తర్వాత ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు వీళ్ళు అమ్మవారిని కనీసం దర్శించి మాట్లాడగలిగారు. ఇంద్రుడికి ఆ భాగ్యం కూడా లేకపోయింది.
అలాంటి స్థితిలో చివరికి తనదేమీ లేదన్న విషయం తెలుసుకున్నారు. అలాగే ఈ విరాట్ స్వరూపుని యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఉన్నటువంటి స్వరూపాన్ని మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా లేవనెత్తలేకపోతే తమస్మిన్ ప్రత్యేగాత్మానం ధియా యోగ ప్రవృత్తయ, ఆ ప్రత్యేగాత్మ అంటే అమృత జడ లక్షణమైన పరమాత్మ స్వరూపాన్ని యోగ ప్రవృత్తమైనటువంటి భక్తి చేత, విరక్తి చేత, జ్ఞానం చేత మాత్రమే అలాంటి పరమాత్మ తెలుసుకోవాలి. ఎవరిని? ఈ విరాట్ స్వరూపంతో సహా సమస్తమైనటువంటి ఆయన యొక్క శరీర కలచరణాదుల్లో ఉన్నటువంటి అధిష్టాతృ దేవతలందరికీ కూడా ప్రేరణనిచ్చినది పరమాత్మ స్వరూపముని మాత్రమే తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఎలాగా? యోగ ప్రవృత్తమైనటువంటి భక్తి చేత, యోగ ప్రవృత్తమైనటువంటి ధియా అంటే బుద్ధి చేత, భక్తి చేత, విరక్తి చేత, జ్ఞానం చేత తెలుసుకొని దానికంటే భిన్నమైనది పరమాత్మ. వీటివన్నీ కూడా పరమాత్మ అధీనములైనవే, పరమాత్మ అందరికంటే కూడాను నియామకుడు అన్న విషయాన్ని నెమ్మదిగా విచింతయేత్, తెలుసుకోవాలి సుమా అని తల్లికి, ఆ తల్లి అయిన దేవహూతికి పరమాత్మ ఉపదేశం చేశారు. శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే కాపిలేయే తత్వసమామ్నాయే షడ్వింశః. ఇది 26వ అధ్యాయం. ఇక్కడికి యథాసంభవంగా సంక్షేపంగా చెప్పుకున్నాం. ఈ తర్వాత మహానుభావుడు కపిలనారాయణ స్వామి వారు తల్లి గారితో అంటున్నారు, అమ్మ శ్రీ భగవాను వాచ, ఏమనంటే ఇక్కడ చెప్పేది తల్లి ఏ విధంగా భక్తి యొక్క గొప్పతనం ఏమిటి, భక్తిని పొందడానికి సాధనములు ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, అదంతా కూడా చెప్తున్నారు. ప్రకృతిస్థోపి శ్రీ భగవాన్ వాచ ప్రకృతిస్థోపి పురుష నాజ్యతే ప్రాకృతైర్గుణై. అంటే ప్రకృతి అంటే ఇంతకు ముందే అనుకున్నాం, ప్రాకృతి అంటే దేవి భాగవతంలో చెప్తారు. ప్రా అంటే సత్వగుణం, కృ అంటే రజోగుణం, పి అంటే తమోగుణం, సత్వరజస్తమోగుణములకు అధిష్టాత్ర దేవత అంటే ఆధారభూతమైనటువంటి దేవతకే ప్రకృతి అని పేరు అనమాట. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్నట్టుగా అనమాట. అందువల్ల ఆ ప్రకృతి తాలూకు గుణముల చేత ఆ పురుషుడు అన్నటువంటి వారు ప్రకృతిలో ఉన్న గుణముల చేత ఈయన ఏ విధంగా కూడాను వికారాన్ని పొందడు సుమా అని దానికి అర్థం. ప్రకృతిస్థోపి, ప్రకృతి యందు తాను ఉన్నప్పుడు అంటే మాయలో పరమాత్మ ఉన్నప్పటికీ కూడా మాయ ఆయన అధీనంలో ఉంటుంది కానీ మాయ అధీనంలో పరమాత్మ ఉండరు. ఈ విషయం తెలియాలన్నమాట. ప్రకృతిస్థోపి పురుష, పురుషుడు ప్రకృతి యందు ఉన్నప్పటికీ కూడా ప్రాకృతే గుణై, ప్రకృతి సంబంధమైన గుణముల చేత నాజ్యతే నలిప్యతే, ఆయన ఆ ఏ రకమైనటువంటి దోషాన్ని పొందడు. ఎందుకు పొందరయ్యా అన్నాడు. పురుషుడు అన్నటువంటి ఆ స్వరూపం ఏది ఉందో పరమాత్మ స్వరూపం ఉందో అవికారమైనటువంటిది కాబట్టి, కర్తృత్వాది ధర్మం లేనిది కాబట్టి, నిర్గుణమైనది కాబట్టి. ఎలాగా? జల అర్కవతు ఉదాహరణ అనమాట. జల అర్కవతు అన్నాడు. జలంలో ఉన్న అర్కము అంటే ఏంటి? నీటిలో ఉన్నటువంటి సూర్యుని యొక్క ప్రతిబింబం ఏదైతే ఉందో ఆ సూర్యునికి ఉన్నటువంటి ఏ వేడి కానీ, సూర్యునికి ఉన్నటువంటి కాంతి కానీ, ఆ జలమునకు ఉన్నటువంటి ఏ చల్లదనం ఉందో ఆ చల్లదనము సూర్యులకు సంక్రమించదు. ఆ రకంగానే మాధుర్యము సూర్యులకు సంక్రమించదు. ఆ రకంగా దానిలో ఉన్నటువంటి దోషములు ఏవైతే ఉన్నావో అవి సంక్రమించవు. ఏ విధంగా జలంలో ఉన్నటువంటి గుణములు కానీ దోషములు కానీ ఆ సూర్యుని యందు సంక్రమించినట్లుగా ఆ రకంగా మాయతో కూడుకున్నప్పటికీ కూడా పరమాత్మ మాయ సంబంధమైన గుణములతో కూడుకొని ఉండరు అని దానికి ఉదాహరణ అనమాట. ఏ విధంగా అంటే జల అర్కవతు, జలంలో ఉన్న అర్కునకు అంటే ప్రతిబింబించినటువంటి సూర్యునకు ఆ జల సంబంధమైన గుణదోషముల యొక్క సంపర్కము లేనట్లే పరమాత్మకు ప్రకృతి యందు ఉన్నప్పటికీ కూడా ప్రాకృత గుణములతో సంబంధము లేదు సుమా అని. సయేషయర్హి ప్రకృతిర్గుణేష్వ అభివిషజ్యతే. ఆయన ఏ విధంగా ఉంటారు అను ప్రకృతి యొక్క గుణముల యందు ఉన్నట్లుగా ఉంటారన్నమాటది. అలాగే అహంక్రియా విమూఢాత్మ, నేనే దాంట్లో ఉన్నాను అన్నట్లుగా ఎవరైతే అనుకుంటారో కర్త నేనే అనుకుంటూ ఉంటారన్నమాట. అందుచేత తేన ఎప్పుడైతే సామాన్యంగా ప్రకృతి అధీనంలో ఉండి నేనే చేస్తున్నాను అనే అహంకారం ఎప్పుడైతే వచ్చిందో, అంతకుముందు చూడండి ఆ వరుస వచ్చేటప్పుడు ప్రకృతి, పురుషుడు, పురుషుడిలోంచి మహత్తత్వము, మహత్తత్వంలో నుంచి అహంకారము, ఇది వచ్చేసరికి ఎప్పుడైతే వచ్చిందో నేను చేస్తున్నాను అని ఎప్పుడైతే నేను అన్నటువంటి మాట వచ్చిందో అది ఎలా ఉంటుంది అన్నాడు. అంటే ధ్యానితో విషయానిశ, ప్రాకృతమైన విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే మనకు ఎలా ఉంటుంది అంటే నేనే కర్తను అనేటువంటి ఒక భ్రాంతి ఉంటుంది. అది ఎలాగయ్యా అన్నాడు. స్వప్నే అనర్థాగమోయద అన్నాడు. స్వప్నంలో మనకేదో ఒక ప్రమాదం జరిగినట్టు ఉంటుంది. అది జరిగిందే అన్నాడు. లేదు, లేకపోయినా నేను అనుభవిస్తున్నాను నేను నేను అని ఎప్పుడైతే మనం అనుకున్నాం కాబట్టి ఆ స్వప్నంలో ఉన్న నేను కూడా ఉండడం చేత అక్కడ జరిగిన అనర్థాగం అనర్థం అనేటువంటి తనకు జరిగినట్టుగా అనుకుంటూ ఉన్నాడు అనమాట. వస్తుత ఉందా అన్నాడు. లేదు, అక్కడ అనర్థం ఉందా? లేనే లేదు. అందుకనుకున్నాడు నేను అనుకోవడం చేత ఇదంతా కష్టం కలిగింది. అతయేవ శనైశ్చిత్తం ప్రసక్తం అసతాంపధి అన్నాడు. కాబట్టి నాయన ఆ తల్లి ఏం చేయాలంటే నెమ్మదిగా ఈ మనస్సును అసన్మార్గంలో అనగా విషయములందు ఆసక్తి కలిగిన ఈ మనస్సుని
మనం నివారించుకోవాలి, విషయం నుంచి మళ్ళించుకోవాలి, మళ్ళించి మనస్సును మా స్వాధీనం చేసుకోవాలి. అలా చెయ్యాలంటే ఏం చేయాలి? భక్తి యోగేన తీవ్రేణ విరక్త్యాచ నయేద్వశం. సామాన్యంగా ఈ పదం చాలా తక్కువ సార్లే వాడతారు, తీవ్రేణ భక్తి యోగేన అని. ధ్రువుడి తపస్సు దగ్గర తీవ్రేణ భక్తి యోగేన అని ఉపయోగిస్తారండి. ఆ భక్తి యోగం ఎంత ఉందంటే తీవ్రంగా ఉంది అనమాట. ఆ తీవ్రం అంటే ఆ తీవ్రత యొక్క పరిస్థితి ఇంత అని చెప్పకూడదు, కానీ అక్కడ ఉదాహరణ చెప్తారనమాట. ఎందుకంటే ఆ ధ్రువుల వారు తపస్సు చేస్తున్నప్పుడు యావత్ బ్రహ్మాండములు కలిగినటువంటి పరమాత్మ ఉన్నారో ఆ పరమాత్మ యొక్క స్వరూపము తన ఉదరంలో అనేక బ్రహ్మాండాలు పెట్టుకున్న శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని తన హృదయంలో పెట్టుకున్నట్ట. అంటే ఏమిటి? ఆయన ఎంత బరువు మోస్తుంటూ మహావిష్ణు స్వరూపాన్ని మోయటమే కాదు, మహావిష్ణువు యొక్క కడుపులో ఉన్న బ్రహ్మాండాలు 14 బ్రహ్మాండాలు మోస్తున్న మహావిష్ణు స్వరూపాన్ని తన హృదయంలో పెట్టుకున్నాడు. అంటే తన హృదయంలో ఆ భారాన్ని మోస్తున్నాడు. ఆయన ఒంటికాల మీద నిలబడి తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే ఆ బొటన వేలు భారానికి భూదేవి తట్టుకోలేకపోయింది. ఎలా తట్టుకోకూడదు? ఈ బ్రహ్మాండాల్లో ఒక బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఒక భూమి కదా, ఈ భూమికి అంత స్వరూపాన్ని మోయగలిగిన శక్తి ఉందా? లేదు. అందువల్ల తరీవా అన్నమాట. అంటే బ్రహ్మాండమైన సముద్రంలో చిన్న ఒక తెప్ప ఉందనుకోండి, ఒక చిన్న ఆ తెప్ప మీద కనుక అది ఎలా ఉంటుంది? ఆ బరువు తట్టుకోలేక ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఏనుగు ఎక్కితేనో అలాంటిది ఎక్కితే ఏ విధంగా అయితే నిలబడలేదో, అలాగే ధ్రువుని యొక్క పాదము యొక్క బొటన వేలు యొక్క స్వరూపాన్ని మోయలేకపోయింది భూదేవి అని చెప్పింటారు అనమాట. అందుచేత ఆ భావన చేసేటువంటి రీతి చెప్తున్నారు. కాబట్టి భక్తి యోగం తీవ్రేణ భక్తి యోగేన ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందాలి అంటే ముందు విషయముల నుంచి ఈ వాంఛ కలిగినటువంటి ఈ మనస్సును నివారింప చేసుకోవాలి అంటే తీవ్రమైన భక్తి యోగం చేత, వైరాగ్యం చేత, ఈ తీవ్రేణ అనేటువంటిది భక్తి యోగానికి విరక్త్యాచ, తీవ్రమైన విరక్తి, ఆ విరక్తి కూడా అంత ఉండాలి. దాని చేత మన వశం నయేత్, ఆ తర్వాత మనస్సు నెమ్మదిగా చిత్తం వశం నయేత్, మనస్సును స్వాధీనం చేసుకోవాలి సుమా అని చెప్పి తల్లికి ఉపదేశం చేస్తున్నారు. అది ఎలా కుదురుతుంది అంటే యమాది యోగపథైరభ్యసన్ శ్రద్ధయాన్విత, యమాదుల చేత యమము నియమము మొదలైనటువంటి వాటి చేత ఆ నెమ్మదిగా అభ్యాసం చేస్తూ శ్రద్ధతో కూడుకొని నాయందు అనగా పరమాత్మ యందు అనన్యమైనటువంటి భావం చేత, సత్యమైనటువంటి స్వరూపం చేత, నా యొక్క కథలు వినటం చేత మత్కథా శ్రవణేనచ, అంటే ఇవన్నీ ఆ స్థాయికి వెళ్ళాలంటే ఎలాగంటే ముందు ఈ సాధనాలన్నీ పెట్టుకొని ఆ తర్వాత ఆ విరక్తి కలగడం, ఆ విరక్తి తర్వాత తీవ్రమైన భక్తి కలగడం, ఇవన్నీ జరిగేది ఎలా కలుగుతున్నాడు? ముందు కథాశ్రవణం చేయాలి. ఆ కథాశ్రవణం చేయడానికి ముందేం చేయాలి? సర్వభూత సమత్వేన, సమస్త జీవుల యందు కూడాను సమస్త భూతముల యందు సమత్వం కలిగి ఉండాలి. సమత్వం అంటే ఈక్వాలిటీ అంటుంటారు, అది కాదు. సమ అంటే ఏంటి? మహావిష్ణువే సమస్తం కూడా అని తెలుసుకోవాలి. మయా సహ వర్తత ఇది సమహ అన్నమాట. మయా అంటే లక్ష్మీదేవి చేత కూడుకున్నటువంటి వారు ఎవరయ్యా? సమహ అంటే శ్రీ మహావిష్ణువు. సముడు అనగా ఎవరయ్యా అన్నాడు అంటే లక్ష్మీదేవితో కూడుకున్న శ్రీ మహావిష్ణువు అని అర్థం అనమాట. సర్వభూతములు ఎందు సమభావన కలిగి ఉండుట అంటే అర్థం ఏమిటి అంటే సర్వత్ర విష్ణు దర్శనం అనమాట. అందువల్ల సర్వత్రంత దీక్షణం అనమాట. సర్వత్ర పరమాత్మని దర్శించడం ఉందే అదే నాయన సరి అయినటువంటి భక్తి అంటే అని చెప్పినారు అనమాట. అందుచేత ఆ రకంగా సర్వభూత సమత్వేన అలా కనుక ఎప్పుడైతే మీరు చూచారో మీకు వైరం ఎవరితో ఉంటుందండి? ఉండే ప్రసక్తి లేదు. ఎందుకంటే అంతటా మహావిష్ణు స్వరూపమే. మీరు కావలసింది మహావిష్ణు స్వరూపమైనప్పుడు మీరు ఎవరితో వైరం పొందగలుగుతారు? తత్ర కోమోహ కశోక ఏకత్వం అనుపశ్యత అని ఉపనిషత్తు చెప్పినట్టుగా నిర్వైరేణ అప్రసంగత బ్రహ్మచర్యేణ మౌనేన స్వధర్మేణ బలీయస, ఈ తృతీయాంతములన్నీ చెప్పేటప్పుడు వరుస సాధనాలు అనమాట. దేనికి? తీవ్రమైనటువంటి భక్తిని పొంది పరమాత్మానుగ్రహం పొందటానికి సాధనములు. అందుకోసం బ్రహ్మచర్యేణ, బ్రహ్మచర్యం చేత, మౌనం చేత. మౌనం అంటే ఏమిటి అన్నాడు అంటే అవసరాతిరిక్తమైనటువంటి మాటలను పలకకుండుట అనేది మౌనం అనమాట. అవసరం ఏమిటి? అత్యవసరంగా మనం మాట్లాడితే మాట్లాడదాం తప్ప అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ కాలయాపన చేస్తే దానికి ఉంటాయంటారు, అయోగ్యమైంది. అసలు మాట్లాడటం అనేటువంటి మౌనంలోకే వస్తుంది. ఎక్కడ? అసత్యం మాట్లాడకుండా ఉండాలి, సత్యం మాట్లాడగలిగి ఉండాలి, హితం కలిగేట్టుగా మాట్లాడాలి. అలాంటి మాటే మాట్లాడాలి. అలాంటి మాట మనం మాట్లాడలేనప్పుడు మౌనంగా ఉండాలన్నమాట. ఆ వరుస చెప్తున్నది భావేన సత్యేన మత్కథా శ్రవణేన సర్వభూత సమత్వేన నిర్వైరేణ అప్రసంగత బ్రహ్మచర్యేణ మౌనేన స్వధర్మేణ బలీయస. గొప్పదైనటువంటి తన యొక్క స్వధర్మాచరణ చేయాలి. ఎదురుచ్ఛయోపలబ్ధేన,
స్వధర్మాచరణ చేయాలి. ధర్మం తాలూకు గొప్పతనం ఏమిటి అన్నారు. ధర్మస్వరూపం ధర్మం భారతంలో కూడా భగవద్గీతలో చెప్తే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నారు. ధర్మక్షేత్రం ఏమిటండి అన్నారు. అక్కడ ధర్మ ప్రధానమైన క్షేత్రం కాబట్టి. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు కృష్ణ పరమాత్మతోటి అర్జునుడు వారు అన్నారు యుద్ధానికి ముందు, బాబా ఈ యుద్ధం ఎక్కడ చేసుకోవాలి, యుద్ధం అని అన్నాం కదా, ఎక్కడ ప్రకటన చేస్తే బాగా ఉంటుంది అన్నారు. అంటే యుద్ధం మన ఇద్దరం వెళ్ళొద్దాం చూసొద్దామయ్యా అని ఆ ప్లేస్కి వెళ్ళి చూశారట. కురుక్షేత్రం దగ్గరికి వెళ్ళారట. ఆ వెళ్ళేసరికి ఆ ప్రదేశం చూస్తే అక్కడ ఒక ఆమె భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. వాడు ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ రైతు అనమాట అతను. ఆ రైతు ఏం చేస్తున్నాడంటే ఆ కాలువకి నీళ్ళది పెట్టి పంటకి నీళ్లు పెట్టి ఆ నీళ్ళని కాస్తాను అవతలకి పోకుండా జాగ్రత్తగా ఏదో గట్టిలాగా కొద్దిగా మట్టి అది కప్పి చేస్తుండగా ఇంతలో భార్య అన్నం తీసుకొచ్చి ఏమండి భోజనం చేస్తానంది. భోజనం చేస్తాను కానీ అది కాస్త ఆ గట్టు కాస్త నీళ్లు ప్రవాహానికి కొట్టుకుపోయి అవతలకు వెళ్ళిపోతాయి, అలా లేకుండా ఉండేట్టు చూడు అని అన్నారు. అని నన్ను చూడమని చెప్పి అంటే అలాగేనండి నా నీళ్ళు మాత్రం పోవటానికి వీలేదు మళ్ళీ ఒకసారి హెచ్చరికగా అన్నట్ట. అలాగేనండి నా పిల్లవాడిని సంకరం పెట్టుకొని ఆయన కట్టినటువంటి మట్టి గోడ లాంటిది ఏదైతే ఉందో అది నీళ్ళ కొట్టుకుపోతుందేమో అని గట్టిగా పట్టుకొని ప్రయత్నం చేస్తుంది. అయినా కానీ ఆ నీళ్లు వెళ్ళిపోతుంటే అప్పుడు ఈ పిల్లవాడిని కాస్త ఆ స్వామిని తలుచుకొని పరమాత్మను తలుచుకొని ఒక్కసారి ఆ పిల్లవాడిని అడ్డుగట్ట కింద పెట్టిందిట. పెడితే వెంటనే ఆ పిల్లవాడిని కాస్త ఆ వరదలో కొట్టుకుపోయాడు. తర్వాత టక్కున నీళ్ళు ఆగిపోయినాయట. నీళ్ళు ఆగిపోతే ఆశ్చర్యంగా చూచాడు అర్జునుడు. ఏడు బాబా ఆశ్చర్యం, ఆయన ఇది ధర్మ ప్రధానమైనటువంటి క్షేత్రం, ఇది ఆ కురు మహారాజు కోరితే నేను అనుగ్రహించాను, సాక్షాత్కరించి చెప్పాను, పరమించాను, ఇదే ప్రదేశంలో యుద్ధం జరుగుతుంది అని అన్నారని ఒక కథ, కింవదంతి అంటుంటారే, అదొక కథ అనమాట. అలాంటి కథ. దాన్ని బట్టి ఏమిటిది ధర్మక్షేత్రము అని అందుకోసం అన్నారు. అది ఏది కురుక్షేత్రే అని. ఆ భగవద్గీతలో ఆ ధర్మక్షేత్రం దానికి స్వారస్యం ఏంటంటే ఈ కథ చెప్తుంటారు అనమాట. అందుచేత ధర్మ ప్రధానమైనటువంటి స్థితి కలిగినప్పుడు మాత్రమే ఇదంతా ఉంటుంది అని అంటున్నారు. ఇక్కడ కూడాను సర్వభూత సమత్వేన నిదృచ్ఛయోపలబ్ధేన స్వధర్మేణ బలీయస. స్వధర్మాన్ని ఇప్పుడు మా తండ్రి గారు చెప్తుంటారు, నాయన స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటే అర్థం ఏమిటంటే లౌకికంగా ఉన్నవాడికి మామూలు వాడికి సమాధానం ఎలా చెప్పవచ్చు, నీ సంతకం నువ్వు పెట్టు అంతే తప్ప అవతల వాడి సంతకం నువ్వు పెట్టి ఏదో లాభం పొందుతావు అనుకున్నావు అనుకో, అది ఫోర్జరీ కింద కేసు కింద అరెస్ట్ చేస్తారు ఆ అబ్బాయి. అలాగే నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, అవతల వాడు ఆ ధర్మాన్ని వాళ్ళ ధర్మాన్ని ఆచరించి ఆయన గొప్ప కీర్తి పొందాడు కదా అని నువ్వు ఆ ప్రయత్నం చేశావనుకో, వాడు ఇలాగే చేద్దాం అనుకున్నావు అనుకో, అది ఎలాంటిదంటే ఫోర్జరీ సంతకం లాంటిది నాయన. అందుకోసం పరధర్మో భయావహ అన్నారు అబ్బాయి అని అంటుండేవారు మా తండ్రి గారు, మా గురువులు మహానుభావులు. అందుచేత ఎదురుచ్ఛయోపలబ్ధేన సంతుష్టో మితభుముని వియుక్త శరణ శాంత మైత్ర కరుణ ఆత్మవాన్. ఆయన ఎలా ఉండాలన్నాడు, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకున్నటువంటి వారు ఈ ప్రాపంచిక విషయాల్ని మళ్లించుకొని మనస్సును కాస్త పరమాత్మ లగ్నం చేయాలి అనుకునేటువంటి వాడు ఏకాంతంగా ఉంటూ శాంతస్వరూపుడై అందరి యందు మైత్రీ భావన కలిగి దయాళువై ఆత్మజ్ఞాన నిష్ఠుడై సానుబంధమైనటువంటి దేహమునందు అంటే అహంకారం కలిగి మమకారం కలిగి భార్యాబిడ్డల వీళ్ళ యొక్క అనుబంధంతో కూడుకున్నటువంటి ఈ శరీరం నందు అనవసరమైనటువంటి ఆగ్రహాన్ని విడిచిపెట్టి జ్ఞానం చేత దృష్టతత్వేన తత్వేన ప్రకృతే పురుషస్య ప్రకృతి పురుషుల యొక్క వివేకాన్ని కలిగినటువంటి వాడై నివృత్త బుద్ధ్యవస్థాన దూరీభూత అన్యదర్శన. ఆ బుద్ధి నివృత్త బుద్ధ్యవస్థాన, ఆ బుద్ధివృత్తులన్నింటినీ కూడా ఏదైతే ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్న వాటిని విడిచిపెట్టి దూరీభూత అన్యదర్శన, ఇతరమైనటువంటి వాటిని దర్శించకుండగా ఉపలభ్య ఆత్మనాత్మాం చక్షుషోహో చక్షుషేవ అర్థమాత్మదృగ్భూ ఉపలభ్య ఆత్మనాత్మానం. ఆ రకంగా అన్నింటినీ కూడా విషయముల నుంచి ఈ ఇంద్రియములన్నింటినీ కూడా మళ్లింప చేసుకొని పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసుకుని ఉంటే అటువంటి వాడు అప్పుడు ఎటువంటి వాడు అవుతాడు అన్నాడు. ముక్తలింగం సదాభాసం అసతి ప్రతిపద్యతే సతో బంధుం అసత్యక్షు అని తర్వాత విపరీత ధర్మం ఏదైతే ఉందో అది దానికి తర్వాత చెప్పారు. ఇంత మటుకు ఈరోజు 10వ శ్లోకం దాకా అని 27వ అధ్యాయంలో ఇంత మటుకు ఈ ప్రసంగాన్ని ఆపుతానండి. హరయే నమః.